శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారద నీరజండు ఘనసారపటీరమలాళ మల్లికారతుషారఫేన రజతాచలకాశ ఫణీశ కుండ మందార సుధాపయోధిసిత తామర సమరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మది గానగనన్నడుగొరుగు భారతి. యోగక్షేమధనుర్ధనస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో భాష్యంతర వ్యాపినో సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో గురు ఏ మనసు శంభోత్వం పరమంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్మహం. అంగరాజు యజ్ఞం చేస్తున్నాడు. ఆయన యజ్ఞం చేస్తూ ఆ ఋత్వికులంతా కూడా ఆ యజ్ఞంలో ఉండేటువంటి హవిర్భాగాలు తీసుకోవడం కోసం ఆయా దేవతల్ని ఆహ్వానం చేస్తున్నారు. అగ్ని దేవదూత, అందుకోసం ఋగ్వేదంలో మొట్టమొదటి అగ్ని పురోహితం. అగ్ని కడుపులో జఠరాగ్ని, సముద్రంలో బడబాగ్ని, యజ్ఞంలో ఆహవనీయ అగ్ని, అరణ్యంలో దావాగ్ని రూపాలుగా ఉంటూ అందరినీ కూడా కాపాడుతోంది. అందుకోసం అగ్నిలో స్వాహాకారం చెప్తూ వేసినటువంటి ఆ హవిస్సు ద్రవ్యాలు ఆయా దేవతలకి వాళ్ళు అందజేస్తారు. అందుచేత అక్కడ వీళ్ళు అలా చక్కగా అందరూ కూడా నిర్మలమైన మనసుతోటి చాలా పవిత్రంగా చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ కూడా హవిర్భాగాలు తీసుకోవడానికి ఎవరు రావటం లేట. ఈ ఋత్వికులు ఆశ్చర్యపడిపోయారు. అంగరాజు గారు, మహారాజా నువ్వు చాలా గొప్పవాడివి, ఎన్నో ఆహుతులు చక్కగా సమంత్రకంగా చక్కగా సభక్తిగా చేస్తున్నాం, మేము ఎవరు తీసుకోవట్లేదు, దీనికి కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఈ మహారాజు పూర్వజన్మలో చేసినటువంటి పాపం చేత ఇతనికి సంతానం కలగలేదు, అందుకోసం ఈ హరిభాగాలు వాడు తీసుకోవడానికి రావటం లేదు అంటే అప్పుడు ఇంద్రుడు ప్రధాన దేవతగా కలిగినటువంటి పురోడాసంతో ఒక హోమాన్ని ఆయన చేశాడు. చేసి చక్కగా అందరికీ ఆ హోమగుండంలోంచి పట్టు వస్త్రాలు ధరించినటువంటి వాడు బంగారు పాత్రతోటి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన పాయసం తీసుకుని ఇచ్చాడు. ఆ విప్రుల యొక్క యజ్ఞం చేసేటువంటి ఋత్వికుల యొక్క కర్మతో ఆ పాయసాన్ని స్వీకరించాడు, తన భార్యకి ఇచ్చాడు. ఆ భార్య పేరు సునీత. ఆమె చక్కగా ఆ పాయసాన్ని తీసుకుంది. భర్తతో కలిసిన కొంతకాలానికి సంతానం కలిగింది. ఈ కలిగినటువంటి సంతానం మాతామహుడి యొక్క లక్షణాలు ఎక్కువ వచ్చాయిట. ఇతని మాతామహుడి పేరు మృత్యువు అన్నారు. అందుకే మొట్టమొదటి రోజు చెప్పాను, మంచి లక్షణాలు వస్తే అది లోకరక్షణకి వినియోగించకపోయినా పర్వాలేదు, కానీ ఆ దుర్మార్గ లక్షణాలు 4-3 వంశాల నుంచి కింద తింటే అది లోకం ధరించలేరు. వీడు చిన్నప్పుడే ఎంతో సంతానం లేకపోతే ఉత్తమ లోకాలు ఉండవని వాళ్ళు యజ్ఞం చేసి కావాలనుకున్న సంతానం, అలాంటి వీడికి వచ్చిన లక్షణాలు దుర్మార్గ లక్షణాలు వచ్చాయి. అయితే అలాంటి పుట్టినటువంటి ఈ కుర్రాడు ఏ భయం లేకుండా తన వయసు అయినటువంటి పిల్లలందరినీ కూడా కల్పించి వాడిని అలా బాతుండడం, వాళ్ళతో కిరాతుల్లా వాడు ప్రవర్తిస్తున్నాడు. పైగా ఎక్కడికైనా కూడా కొంచెం పెద్దవాడే అడవికి విడిపెడితే అడవిలో సాధు జంతువులు క్రూర జంతువుల్ని వేటాడేటువంటి వాళ్ళు వేటకెడితే క్రూర జంతువులను వేటాడతారు, ఒక్కొక్కప్పుడు ఆహారం కోసం సాధు జంతువుల్ని వేటాడతారు. వీడి స్వభావాలన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి మాతామహుల లక్షణాలు వచ్చాయి. అందుకోసం ఈ కొడుకుని ఎన్ని విధాలుగా వాడి మంచి మార్గంలో పెట్టాలనుకున్నా వాడికి అది నచ్చలేదు. ఇలాంటి కుపుత్రుడు పుట్టడం కంటే అసలు పిల్లలు లేకపోతేనే రైతు. ఎందుకంటే కౌరవుడు ధృతరాష్ట్ర మహారాజుకి 100 మంది పిల్లలు బయలుదేరేది, ఉపయోగపడ్డాయి, మోక్షం రాలేదు. సుఖ మహర్షికి పిల్లలు లేరు, ఆయన మోక్షం నష్టపోయాడు ఆయన. అందుకోసం
ఇట్లు సంతానం లేకపోయినా పర్వాలేదు కానీ అధమ సంతానం పెరిగిరాదు అన్నారు. అంచేత ఈ కుమారుడు మూలంగా అపకీర్తి, అన్ని అధర్మం అన్ని కూడా అక్షరాలు ఎక్కువ చేరుతున్నాయి, పనికొచ్చి లేదు. ఈ నిద్రలో ఉండగా భార్యను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. బ్రహ్మనిష్టాగరిష్ఠుడైనటువంటి భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళంతా జనాలు లోకాన్ని పరిపాలించి లోకాన్ని రక్షించేటువంటి మహారాజు గారు లేకపోతే ఆ రాజ్యం అంతా కూడా అలకలోనైపోతుంది, ప్రజలంతా కూడా ధర్మ మార్గంలో నడవరు. అలాంటి పరిస్థితుల్లో ఈ కుర్రాడు చేసేటువంటి దుశ్చేష్టలకి చెడ్డ పనులకి కూడా వీళ్ళు పాముకి భయపడి కరువులో దూరిపోయినటువంటి ఎలకెల్లాగా వీళ్ళు పారిపోతున్నారు. అష్టదిక్పాలకుల యొక్క వైభవాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఎంత గొప్పగా ఉంటాడో స్వభావం చేత వీడు గర్వం, సత్పురుషులను అవమానించేటువంటి వాడు ఈ వేరుడు కొట్టుకేటువంటి అతను. ఒకసారి భూమి మీద ఒకసారి ఆకాశం మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మదించినటువంటి ఏనుగు ఎలా నిరంకుశంగా ప్రవర్తిస్తుందో అలాగా చెడ్డవాళ్ళతో ప్రవర్తిస్తే పర్వాలేదు, సత్పురుషులతోటి నిలువుతోటి తరగంట చిన్నవాళ్ళతోటి ఆడవాళ్ళతోటి ఎంతటి కూడా చాలా దుర్మార్గ ప్రవర్తన అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. సనాతన ధర్మాన్ని పాడు చేయడం కోసం మిత్రుడిని యజ్ఞయాగాది క్రతువులు చెయ్యొద్దన్నాడు, హోమాలు చేయడం వీల్లేదన్నాడు. ఇలా ఎన్నో రకాలుగా ఆంక్షలు విధించాడు. ఎంతో పతివ్రత అయినటువంటి సురేధ కడుపున పుట్టినప్పటికీ కూడా వీడు దుర్మార్గుడయ్యాడు. ప్రజల్ని రక్షించడం మానేసి భక్షిస్తున్నారు. ఇక్కడ చెప్తూ మహర్షులారా నాకేమో చాలా చెప్పారు, ఇందులో ధర్మం అనేది ఎలా ఉంది, స్వభావం చేత జారిడి అయినటువంటి స్త్రీ తాను ఎవరినైతే ఇష్టపడిందో వాడిని భర్తగా ప్రేమిస్తుంది. అలాగే మీరు కూడా మూడు రాజరూపంలో ఉన్నటువంటి నన్ను నేనే ప్రభువునని నేనే ఈశ్వరుని గ్రహించగా వాళ్ళ వల్ల పూజలు చేస్తున్నారు. అది కానీ మీకు ఇహపర సౌఖ్యాలు ఉండవు. ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాడు. ఉన్న సమయంలో ఈ భక్తులు మహర్షులంతా కూడా సరస్వతి నదీ తీరానికి వచ్చారు. అక్కడ చక్కగా స్నానం చేశారు. నదీ తీరం కావడంతో పితృదేవతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. తీర్థ శ్రాద్ధం అంటారు. ప్రతి పుణ్యక్షేత్రంకి స్నానం చేసేటువంటి వాటికి వెళ్ళినప్పుడు కాశీ అలాంటి వాటికి అది తప్పదు చేయాలి. ఆ పెద్దవాళ్ళకి అందుకోసమే పుత్ర సంతానం కావాలి అనే కారణం. అలాంటి వాటికి ఎన్నో అపశకునాలు కనిపించాయి. అక్కడ దొంగల భూమితో కూడినటువంటి వర్షం వచ్చింది. దొంగలు ఎక్కడి నుంచో వచ్చారు, అందరినీ దోచేసుకున్నారు, డబ్బులు అవి బంగారం అని ఎత్తుకుపోయారు. సరైన రాజు లేకపోవడం మూలంగా, అరాచకం మూలంగా ప్రజల్లో హింసాప్రవృత్తి ఎక్కువైపోయింది. రాజు సమదర్శనులుగా ఉండాలి, శాతచిత్తంతో ఉండాలి. విప్రులని దీనులని తనని ఆశ్రయించిన వారిని ఉపేక్షించకూడదు అని ఈ రాజు తన వంశాన్ని ఎలాగో అలాగా నిలబెట్టుకోవాలి అని అనుకున్నాడు. దేవుడి శవాల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ మహర్షుడు అతని తొడభాగాన్ని ఒకసారి తడివేట. ఎప్పుడైతే ఆ తొడభాగాన్ని తడివేరో అందులోంచి ఒకడు పుట్టాడు. ఒక బోయవాడు పుట్టాడు. వాడు కాకిలా నల్లగా పొట్టిగా ఉన్నట్ట, పెద్ద పెద్ద దవడలు, పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, ఎర్రని ముక్కు, రాగి రంగులో ఉండేటువంటి మీసాలు, భయంకరంగా ఉన్నట్ట. వాడు ఏమన్నా వాడిని చూసి భయపడి నిషీదా నిషీదా అన్నారు. కూర్చో అన్నారు. నిషీదా కూర్చోదు అందుకని వాడు నిషాదుడు అయ్యాడు. నిషాదులు అంటే కిరాతులు. వాడు పోయేవాడు. వాడు పని ఏమిటంటే చంపడమే పని. అడవిలో ప్రతి ప్రాణిని పట్టుకుంటారు, చంపుతారు. ఆహారంగా తిన్నవో ఆహారం కోసం అమ్మడమో చేస్తారు. అందుచేత ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళంతా నిషాదులు అయ్యారు. దేవతలు ఈ మునులు సంతానం లేనటువంటి రాజు యొక్క బాహువులు నశించేట, చేతులు వేసేట. అలా చేతులు ఉప్పితే అందులో ఒక జంట పుట్టింది. మిథునము అన్న మిథునం ఉంటే జంట. ఆ వాళ్ళని చూసి సంతోషించారు. వేణుడి బాహువుల నుండి లోకరక్షణ కోసం నారాయణుడు ఒక పురుషుడు, ఎవరూ తెలవనటువంటి, ఎవరికి ఎప్పుడూ శ్రీహరిని ధ్యానం చేసేటువంటి, శ్రీహరితో కూడా ఉండేటువంటి లక్ష్మీ అంశతోటి ఒక అమ్మాయి పుట్టారు.
వాళ్ళందరికీ కూడా సుగుణాలే, అందరికీ ఇద్దరికీ కూడా వాళ్ళకి ఆమెకు సుగుణాలే అలంకారం, మంచి కీర్తి కలిగింది. అది కృషి చక్రవర్తిగా అతను ప్రసిద్ధుడయ్యాడు. ఆ స్త్రీ అర్చి, వేణుడి యొక్క కొడుకు కూతురు భుజాలు మరించడం మూలంగా పుట్టారు కృషి చక్రవర్తి. ఇలా వాళ్ళు చక్కగా అక్కడ ఉన్నటువంటి గరుడ గంధర్వ కిన్నర కింపురుష గణాలతో అంతా ఆనందంగా ఉన్నారు. ఈ పురుష చక్రవర్తి తన భార్య అయినటువంటి అర్చితోటి చాలా సంతోషంగా ఉంటూ దేవతావస్త్రాలు ధరించి, రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించి, సువాసనలు ఇచ్చే పువ్వులు ధరించాడు. ఇద్దరు కూడా మంచి వెలుగుతో కూడిన కాంతిలా ప్రకాశిస్తున్నారు. ఈ పృథ్వీ చక్రవర్తికి కుబేరుడు ఒక బంగారు సింహాసనం ఇచ్చారు. వరుణుడు ఎండాది తగలకుండా చల్లటి తెల్ల కొడుకు అనమాట, తెల్ల కొడుకుని ఇచ్చారు. వాయువు తెల్లకంటే కీర్తి చిహ్నాలు, ప్రశాంతతకు చిహ్నం, స్వచ్ఛతకు చిహ్నం. అది తెల్లటి వింజావరణలు ఇచ్చారు. ధర్ముడు నిర్మలమైన కీర్తి వంటి తెల్లని పువ్వుల దండ వేశారు. యమధర్మరాజు గారు రాజదండాన్ని ఇచ్చారు. సరస్వతీదేవి చక్కెర వంటి స్వచ్ఛమైన తెల్లని ముత్యాలహారం ఇచ్చిందట. ఆవిడ దగ్గర అక్షమాలు ఆవిడ దగ్గర. అందువల్ల వీడు జ్ఞానం కలిగి ప్రవర్తించడం కోసం ఆవిడ ముత్యాలహారం ఇచ్చింది. విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇచ్చారు. లక్ష్మీదేవి అంతులేని తరగని సంపదలు ఇచ్చింది. పరమేశ్వరుడు అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి వరతో కూడిన కత్తిరిచ్చేట ఆయన. పార్వతీదేవి శతచంద్రం అని పేరు కలిగినటువంటి ఒక డాలు ఇచ్చింది. దేవతలంతా కూడా ఆనందంతో పృథు చక్రవర్తి యొక్క యశస్సుని పొగుడుతూ చక్కగా పాటలు పాడుతున్నారు. ఈ చక్రవర్తి బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నాడు. అందరి శరీరాల్లోనూ తానే ఉన్నట్టుగా అందరికీ ఆయా సమయాల్లో వాళ్ళ కోరికలు తీరుస్తూ వాళ్ళకు ఉపయోగపడుతూ ఆనందంగా ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు ఆయన. ఈ భూమండలం అంతా ధేనువుగా చేసుకుని ఎక్కడ ఏ పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా చక్కగా తాను సంపాదిస్తున్నాడంటే ఆయా ప్రదేశాల్లో ఆయా పంటలు పండేటట్టుగా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాడు. ఇతడు ప్రజలకి జీవనదాత, ప్రాణదాత కింద పేరు పొందాడు. మంద అశ్వమేధ గారు సరస్వతీ నదీ తీరంలో చేయడానికి సంకల్పించాడు, చేస్తున్నాడు. ఇంద్రుడు ఎక్కడికెక్కడికే వచ్చి గుర్రాలు ఎత్తుకుపోవడానికి అలవాటు. యాగం 100 యాగాలంటే ఇంద్రుడు పోస్టుకి ఏమిటంటే సర్టిఫికెట్కి 100 యజ్ఞాలు చేయాలి. అందుకోసం కాలేజీలో లెక్చరర్ కావాలంటే ఎంఎస్ వాళ్ళగానే ఇంద్రుడు పోస్ట్ కావాలంటే 100 యజ్ఞం, ఆ 100 యజ్ఞంకి మాత్రం తిప్పలు పెట్టేస్తారు, ఇండియా పోస్ట్ పోతుంది. అందుకోసం ఆ మహారాజు గారు తిరుగుతూ ఆ వనాల్లో తిరుగుతూ అక్కడ ఉండేటువంటి ఉపవనం, చిన్న వనం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ సనత్కుమారుని చూశాడు, ఆయన్ని పూజించాడు. సనత్కుమారుడు మూలంగా మంచి జ్ఞానాన్ని పొందాడు. ఆ బ్రహ్మవేత్త మూలంగా పొందేటువంటి విజ్ఞానం చాలా అందరికీ ఉపయోగిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. విదురుడు మైత్రేయి మనిషిని అడుగుతున్నాడు, భూమి అసలు ఎందుకు గోరు రూపొందాల్సింది? ఆ గోవుకి దూడ ఏమిటి? మరి గోవు ఉంటే పాలు పితుకుదా, పాలు పితకడానికి పాత్ర ఏమిటి అని అడుగుతుంటే ఏ పదార్థాలు పితికినప్పుడు వచ్చాయి అని అడుగుతుంటే చెప్తున్నాడు. భగవంతుడి పుణ్యకథలను, శ్రీహరి పృథుమహారాజు అవతారం ధరించడం, భూమి గోరూపం ధరించడం, భూమిని పెదగడం, ఇవన్నీ చెప్పమంటున్నాడు. ఆ మాటలు అందరూ ఇలాగా ఎలా ఉందంటే అక్కడ పరిస్థితి, త్వరలో పుట్టినటువంటి అగ్ని ఆ చెట్టుని ఎలా నాశనం చేస్తుందో అలా ఆకలి బాధతో మాడిపోతున్నామంటూ మహారాజు దగ్గరికి కొంతమంది వచ్చారు. అయ్యా, నాకు దుర్మార్గుల బెడద ఎక్కువగా ఉంది, మీరే కాపాడాలి అని కొంతమంది వచ్చారు. ఆ సమయంలో త్రిపురాసురుల్ని సంహరించినటువంటి శంకరుడు ఎంత రౌద్రంగా ఉగ్రంగా ఉన్నాడో ఈ మహారాజు గారు ఉగ్రంగా తయారయ్యాడు. కళ్ళు కోపంతో ఎర్రబడిపోయాయి. మృత్యువు నోట్లో పడ్డ ఆహారంలాగా ఈ భూమి భయంతో కంపించిపోయింది. మహారాజా, నువ్వు ధర్మవత్సలుడివి,
ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తావు, చక్కగా ప్రాణుల్ని శాసిస్తావు, పరిపాలిస్తావు. అలాంటి ఏ పాపం ఎరగనటువంటి భూమిశ్రీ నన్ను ఎందుకు ఇలా చంపాలనుకుంటున్నావు అంటే అప్పుడు చెప్పాడు ఆయన, భూమి తన యొక్క బలమైనటువంటి శరీరంతో మనకి ఆధారంగా ఉంటుంది. ఈ భూమి ఎక్కడ ఉంటుంది? నీటి అడుగున కూడా భూమి ఉంటుంది. అభ్యపృథివీ వేదం చెప్పింది. అంటే సృష్టి క్రమంలో నీళ్ల అడుగున భూమి ఉంటుంది, భూమి అడుగున అలాగా నీళ్ళు ఉంటాయి సహజమైనవి. అచేత నేను నిన్ను వధించి నీ శరీరంతో ఆకలితో ఉన్న ప్రజలందరికీ కూడా సుఖాన్ని కలిగిస్తానని భూమితో చెప్తున్నాడు మహారాజు గారు. ఇతర ప్రాణుల పట్ల దయ లేకుండా ప్రవర్తించే వాళ్ళు మాకు పనికిరారు, వాళ్ళతో పని లేదు. అలాంటి వాళ్ళని రాజు చంపినా కూడా దోషం రాదు. అపకారం చెప్పకపోతే ఎలాగే అపకారం చెప్పాలి. అది నా యోగ మహిమ చేత నేను ప్రాణులను ఉద్ధరిస్తాను. కోపం కనుక వస్తే యమధర్మరాజులా ప్రవర్తిస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో మహారాజు యొక్క కోపానికి భూదేవి వణికిపోతాడు. వణికిపోయి, మహారాజా నువ్వు నిజంగా భగవంతుడిదే, నీ మాయాగుణంతో ఎన్నో శరీరాలు ధరించి సగుణ రూపుడిగా కనిపిస్తున్నావు. నువ్వు ప్రాణులన్నిటికీ ఆధారభూతంగా నన్ను సృష్టించావు. ఇంచేత భూలోకంలో బతకడానికి తగినటువంటి ప్రాణులకి ఆ ఆహారం భూమి నుంచే రావాలి. ఆద్య పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నము, ఓషధులు అంటే ఆహారం అర్థం. ఈ ఆహారం అన్ని కూడా అక్కడి నుంచే రావాలి. ఈ చరాచర జగత్తుని సృష్టించినటువంటి ధర్మపరుడు నువ్వు. పంచభూతాలు, 10 ఇంద్రియాలు, అహంకారం, బుద్ధి, మనస్సు అనే శక్తులతోటి ఈ లోకాలకి సృష్టి స్థిరయాన్ని కల్పిస్తున్నావు. అంచేత ఇదంతా కూడా నీ చేతే నిర్మించబడింది. భూత ఇంద్రియ అంతఃకరణాత్మకమైనటువంటి ఈ విశ్వాన్ని నువ్వు చక్కగా అభివృద్ధి చేయాలి అని చెప్తున్నాడు. పువ్వులు కందిపోకుండా పాడైపోకుండా అందులో ఉండేటువంటి తేనెని తాగుతాయి తుమ్మెదలు, అంతేకాని పువ్వును పాడు చేసేయవు. అలాగే పండితుడైనటువంటి వాడు కష్టం కలగకుండా విషయం వాడికి అర్థమయ్యేటట్టుగా పాపర్లందరికీ తెలియజేయాలి. యజ్ఞయాగాది సత్కార్యాలు ఉపయోగించేటువంటి ఓషధుల్ని నేనే తీసేసుకున్నానని నాలో జీర్ణమైపోయాయి. వాటికి మళ్ళా ఒక ఉపాయం చేత పొందొచ్చు. నీ మీద వాత్సల్యంతో చెప్తున్నాను అని, రాజా నాకు ఒక దూడను తగిన పాత్ర పితికేవాడు నువ్వు సమకూర్చు, అప్పుడు నీ కోరికలన్నీ తీరుస్తాను, నా మాటలు నమ్ము అని. ఎప్పుడైతే అలా జరిగిందో మైత్రేయుడు చెప్తున్నాడు, ఇంకా రాజర్షి అయినటువంటి పృథు చక్రవర్తి సరస్వతీ తీరంలో 100 యజ్ఞాలు చేయాలనుకున్నాడు. ఆ యజ్ఞాలు సహించకపోవడం ఇంద్రుడు అశ్వాన్ని హరిస్తాడు. కపిలాది మహర్షుల చేత, నారదాది భక్తుల చేత, శనకాది యోగీశ్వరుల చేత స్తుతింపబడుతూ ఉంటాడు. పరమ భాగవతుల చేత సేవించబడుతూ ఉంటాడు. నారాయణాంశతో పుట్టినటువంటి పృథు చక్రవర్తికి భూమి హరిద్రవ్యాలు కోరినటువంటి సమస్త పదార్థాలు సజ్జల భూమిలోకి ఇచ్చేటువంటి రావి, మర్రి, మోదుగ, అలాగే శమీకం, జమ్మి ఇలాంటి చెట్ల యొక్క కర్రలు సమిధలకు కావాలి. కుశలు, దర్భలు ఇవన్నీ కూడా కావాలి. అలాగే హరిద్రవ్యాలకు కావాల్సినటువంటి నెయ్యి, పాలు అవి కావాలంటే అవి రావడానికి ఆవు మేతకి గడ్డి కావాలి. ఇవన్నీ భూమి నుంచే వస్తాయి. ఇవి అందుకోసము ఇందులో రసాలు, పాలు, పెరుగు ఇలాంటివన్నీ కూడా భూమిలోంచి వస్తున్నాయి. ఇలా విష్ణు సేవా పనులై ఆ భూమి 99 అశ్వమేధ యాగాలు చేశారు ఆయన భూమి సహాయంతో చక్కగా. ఇది సహించలేకపోయాడు ఇంద్రుడు. ఒక పాషండుడి వేషం వేసుకొచ్చాడు. ఎవరికి కనపడకుండా యజ్ఞశాలలో దూరాడు. యాగ పశువును అపహరించాడు. ఆకాశానికి ఎగిరిపోయాడు. ఆ అత్రి మహర్షి తెలుసుకుని పృథువు యొక్క కొడుకుతో చెప్పాడు. వెంటనే ధర్మబాణాలు తీసుకున్నాడు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇతను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆగు నీళ్ళు అన్నాడు. పెద్ద జడలు, భయంకరమైన రూపంతో, ఇంద్రుడు అసలు రూపంతో రాలేదు, మారువేషంలో పాషండు రూపంలో వచ్చాడని చెప్తున్నాడు. వీడిని చూసి అనుకుంటున్నాడు,
ఇవన్నీ రూపాలు ధరించినటువంటి ధర్మమేమో ఈ ఆకారం చూస్తుంటే అలా అనిపిస్తున్నాడు, త్రిచక్రవర్తి కొడుకు అనుకుంటున్నాడు. అంచేత ఇలాంటి వాటితో మనం యుద్ధం చేయొచ్చా అని అనుకుంటూ ఆ మాయా రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడి మీద బాణాలు వేయలేకపోయాడు. అప్పుడు అట్టిపరిషి అన్నాడు కోపంతో ఒక్కసారి, అతను ఇంద్రుడు వాడితో బాణం వేసి యజ్ఞహంతకుడు, యజ్ఞాన్ని పాడు చేసినటువంటి వాడు, అంచేత ఇతన్ని జయించు అన్నాడు. అప్పుడు ఆ పృథుపుత్రుడు కోపంతో మదించినటువంటి ఏనుగు మీద పరిగెత్తేటువంటి సింహంలాగా ఒక్కసారి వెళ్ళి ఆ ఇంద్రుడిని జయించడానికి వెళ్ళేలాగా ఇంద్రుడు పారిపోయి అదృశ్యమైపోయాడు. ఇది చూసి తనకి ఆ ఇంద్రుడిని పారిపోవడానికి తగినట్టుగా గుర్రంలా పరిస్థితి వేగంగా పడిపోయాడు. అంచేత జీతాశ్రుడు అని పేరు పెట్టారు ఈ పృథుచక్రవర్తి యొక్క కొడుక్కి. ఇంద్రుడు మళ్ళా కొంతకాలం చీకటి అయింది ఇక్కడ వాతావరణం. ఆ సమయంలో ఎవరో చూడని సమయంలో వచ్చాడు. ఆ గుర్రాన్ని మళ్ళా ఇంకొక వాడు చిరికి సంపాదించిన గుర్రాన్ని మళ్ళా ఎత్తుకుపోయాడు. అప్పుడు కపాలం, ఖట్వాంగం, భాస్కరమైనటువంటి ఖట్వాంగం అంటే ఇంచుకుంటే మంచం కోడి లాంటిదని ఆయుధం. ఈ ఆయుధాలు పట్టుకుని వెళ్ళేట వెళ్ళి ఇంద్రుడిని చూశాడు. వేగంగా వెళ్ళిపోతున్నాడు ఇంద్రుడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు అతను మళ్ళీ రెచ్చగొట్టాడు, తోక తొక్కలు రాజభవనాలు ఇచ్చాడు, ఆ ఇంద్రుడిని జయించాడు, మళ్ళా పశువుని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఇలా పృథుచక్రవర్తి ఎన్నోసార్లు దొరికారు. ఋత్విక్కులు కోపం వచ్చింది. చేతిలో శృక్కులు, స్రవాలు సరిధో హోమం చేసే సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాడు. యజ్ఞాలలో పూజింపబడే దేవతలంతా కూడా ఇంద్రుడి యొక్క అంశతో ఉంటారు. ఆ ఇంద్రుడు యజ్ఞుడు అనే పేరు కలిగినటువంటి భగవంతుడి అంశ. అందుకోసం ధర్మ వ్యతిక్రమాన్ని ఉపేక్షించాలే కానీ ఇక్కడ ఇంద్రుడిని శిక్షించకూడదు అని చెప్పి ఇంద్రుడు ఈ పృథుమహారాజు 99 యజ్ఞాలు చేసినప్పటికీ కూడా 100వ యజ్ఞం చేయకపోయినప్పటికీ కూడా 99 యజ్ఞాలు కూడా ఫలవంతమై సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇచ్చుగాక అని చెప్పారు. ఇంకా నువ్వు మోక్ష ధర్మాన్ని తెలిసినవాడు కనుక ఈ యజ్ఞాన్ని ఆపితే చాలు, ఇంకసారి ఏ విధంగా ఇంద్రుడితోటి మనం దెబ్బలాడకూడదు, మీరిద్దరూ కూడా మంచి చరిత్ర గలవాళ్ళు, మీకు శుభం కలుగుగాక అని చెప్పాడు. ఈ పృథువు ఇచ్చినటువంటి యజ్ఞంలో ఇచ్చినటువంటి దక్షిణల చేత అందరూ కూడా సంతృప్తులయ్యారు. చక్కగా ఆ వైన్యుడికి ఎన్నో వరాలు ఇచ్చారు. ప్రజలంతా కూడా మహారాజ్ చేత ఆదరింపబడ్డారు. ఇచ్చేత సన్మానాలు అందరికీ ఎవరికి ఏం కావస్తవి ఇచ్చారు. ఈ దేవతలు కూడా తమ యొక్క అవిర్భాగాలు చూసి ఆనందంతో పృథుచక్రవర్తి యొక్క యాగాన్ని ఫలవంతం చేశారు. విష్ణుమూర్తి ఆ పృథుచక్రవర్తిని అనుగ్రహించాడు. అక్కడికి వచ్చి, సరే నేను నీ యజ్ఞానికి విఘ్నం కలిగించినందుకు నన్ను క్షమించు అని ఇంద్రుడు కూడా వచ్చాడు అక్కడికి. అంచేత యజ్ఞ వేదిక ఎలాంటిది అంటే క్షమించే స్థలం. అక్కడ కోపతాపాలు, అహంకారాలు ఇవి పనికిరావు. అక్కడ ఏమైనా ఉంటే నీ మర్చిపోవాలి అన్నీ కూడా. అంచేత ఇలాంటి వాళ్ళు కూడా దైవం యొక్క మాయ చేత చేసిన పనే కానీ నీకు పుట్టిన బుద్ధి కాదు అని ఈయన కూడా చాలా శాంతగుణంతో అక్కడ చెప్పారు. ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఒక్కటే, అది శుద్ధ స్వరూపం, స్వయం జ్యోతి, దాంట్లో అదే వెలుగుతూ ఉంటుంది, నిర్గుణం. ఇది దేహం కంటే వేరైనది అని తెలిసిన వాళ్ళు ఈ లౌకికమైనటువంటి గుణాలకి, ఈ ఇహలోకంలో ఉండేటువంటి వాంఛలకి వాళ్ళు ఇష్టపడరు. ఓ రాజా, రాజుకి ప్రధాన కర్తవ్యం ఏంటంటే ప్రజల్ని రక్షించడమే. అంచేత రాజులు లోకరక్షణ చేస్తూ ప్రజలకు ధర్మ మార్గంలో ఉండడానికి తగినటువంటి సౌకర్యాలు కలిగి చేయాలి. నేను యోగంతో కానీ, తపస్సుతో కానీ, యజ్ఞాలతో కానీ అంత తేలిగ్గా దొరికేవని కాదు. సమబుద్ధి అన్నిటి పట్ల సమభావం కావాలి. ఆ సమభావం ఉన్న వాళ్ళ దగ్గరే నేను ఉంటాను అని ఎన్నో రకాలుగా చెప్పాడు. పృథు మహారాజు గారు ఆనందపడ్డాడు. ఆనందపడి వెళ్ళి ఆ విష్ణువు యొక్క పాదాలకి మొక్కాడు. ఆయన, నాకు ఎప్పుడూ కూడా నీ పాద పద్మములను చింతించేటువంటి, చూసేటువంటి, తలసేటువంటి ఆనందాన్ని నాకు ఇమ్మాలి, నీ సేవ చేసేటువంటి అదృష్టం కలిగించు అని ఆయన కోరాడు. ఈ జగత్తు
నడిపించేటువంటి కర్త లేకపోయినా ఆయా పనుల మూలంగా సాగిపోతుంది. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు, మా తాతైనటువంటి అంగభూతి, ఇలాంటి రాజులందరూ కూడా, శిబి చక్రవర్తి, వీళ్ళంతా కూడా చక్కగా ధర్మ విరోధులు తప్ప అందరికీ ఇష్టమైన వాళ్ళందరికీ కూడా వరాలు ఇచ్చేటువంటి మహారాజులే వాళ్ళంతా. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితాలను గంగానదిలో స్నానం చేస్తే ఎలా పోగొడుతుందో అలాగే విష్ణుపాద సేవ మూలంగా మనోనైర్మల్యం, మనసులో ఉండేటువంటి మలినం అంతా కూడా పోతుంది. భగవంతుడు విశుద్ధ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన కర్మ మార్గంలో రకరకాల ద్రవ్యాలతో ఆరాధించాలి. అలాగే కర్రల్లో అగ్ని ఉంటుంది, కానీ ఆ అగ్ని పైకి కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది? చెట్టుకొమ్మ రాసుకున్నప్పుడు కన్నా బయటికి కనిపించాలి కర్రలో అగ్ని. అలాగే దేహధర్మాలను బట్టి వ్యక్తం అవుతాడు ఆ భగవంతుడు. ఆ పుట్టినటువంటి ప్రాణి యొక్క గుణాల చేత వ్యక్తం అవుతాడు. ఆయనే యజ్ఞేశ్వరుడు, ఆయనే చేసేటువంటి వాడు, ఆయనే ఫలితాలు ఇచ్చేటువంటి వాడు. ఇలా ఎన్నో రకాలుగా విష్ణువుని గురించి చెప్తూ, పాపవర్తనుడైనటువంటి బ్రాహ్మణ శాపం చేత చనిపోయినటువంటి నీ తండ్రి వేణుడు నీ మూలంగా నరకలోకం నుంచి తరించాడు. పుత్రేణ లోకాన్ చేతి, సత్పుత్రుడి మూలంగా వాడు లోకాల నుంచి తరింపబడతాడు. ఏ లోకాల నుంచి తరించబడతాడంటే పాపలోకాల నుంచి తరించబడి పుణ్యలోకాలకి పెడతాడు అని చెప్తూ, ఈ పృథ్వీకి సనకాది మహర్షులు వస్తారు. ఉదయిస్తూ ఉండేటువంటి సూర్యుడి యొక్క లేత కిరణాలు మనకి ఏ రకంగా అయితే హాని కలిగించకుండా, వేడి కలిగించకుండా ఉంటాయో, అలాగే అలాంటి శరీరాలతోటి వికసించినటువంటి బుద్ధి, అంటే ఎదరవాళ్ళకి వాళ్ళు నిర్ణయించేటువంటి చెప్పేటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వచ్చారు ఆకాశం నుంచి. సనక సనందనాది సిద్ధులు వచ్చారు. అలాంటి పుణ్యాత్ములు అతిథులుగా వస్తున్నారు. వస్తున్నప్పుడు ఇంట్లో యజమాని కంగారు పడతారట, వీళ్ళకి తగిన మర్యాద చేయగలవా చేయలేవా అని. ఆ గృహస్థి లేచి వాళ్ళకి వెళ్ళి నమస్కరిస్తే వీడికి కావలసినటువంటి శక్తులన్నీ కూడా తిరిగి వస్తాయట. అంటే మేనప్రభువు చక్కగా తన అనుచరులతో ఆ సనక సనందనాది మహర్షుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి నమస్కరించాడు. ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి ఆ జీవుడు సుగంధాదుని ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి జీవుడు సుగంధాదులకు ఇష్టపడతాడు. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి జీవుడు ఈ చక్రవర్తిగా వచ్చినటువంటి సనక సనందనాది మహర్షులు ఆ సుగంధాలు. అంచేత ఈయన అక్కడికి గమ్మని పరిగెత్తుకు వెళ్ళాడు అంటున్నాడు. లోకంలో బ్రాహ్మణుల పట్ల, భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క అనుచరుల పట్ల ఎవరైతే ప్రసన్నంగా ఉంటారో వాళ్ళకి స్వర్గలోకంలో కూడా దొరకని సుఖాలు వాళ్ళకి భూలోకంలో దొరుకుతాయి అని చెప్తూ, అంతటి గొప్పవాళ్ళైనటువంటి మీ మహర్షులు మేము దర్శించాం, మా జన్మ పావనమైంది అని చెప్పి వాళ్ళ చెప్పిన తర్వాత చెప్తున్నాడు, ఓ పరమ పావనులారా, మోక్షకాంక్షతో అందరూ కూడా వ్రతాలు చేస్తారు. మీరు చక్కగా వచ్చారు, లోకానికి క్షేమం ఇస్తారు. ఈ సంసారం అంతా మాయ, ఈ మాయ నుంచి ఎవరు తప్పించుకోలేరు. అంచేత సంసార దుఃఖ సాగరంలో మునిగిపోయేటువంటి ఇంద్రియ పురుషార్థాలు, ఆ ఇంద్రియాల చేత చేసేటువంటి, ఇంద్రియాల చేత పురుషుడు కోరేటువంటి, పురుషుడు అంటే మానవుడు, పుట్టినవాడు అని అర్థం. ఆడబగల దగ్గర వాళ్ళు అందుకోసం అందరికీ ఎవరికి కూడా క్షేమం లేదు. ఓ కోటి రూపాయల వాడితో కోటి అంటాడు, నిజంగా 10 కోట్లు ఉన్నవాడికి ఆరోగ్యం లేదనుకుంటాడు. అది ఆరోగ్యంగా ఉన్నవాడికి తినడానికి తిండి లేదు. అందుకోసం ఇవన్నీ ఇలా ఉన్నటువంటి దాంట్లో ఎవరికి కూడా క్షేమం అన్నది లేదు. అంచేత అందరూ కూడా క్షేమంగా ఉండడం కోసం మీరు మమ్మల్ని అనుగ్రహించి సిద్ధుల రూపంలో వచ్చారు, చక్కగా వచ్చారు కనుక మీరు నాకు మంచివన్నీ కూడా ఉపదేశించండి. మోక్ష సాధకమైన ఉపదేశాన్ని కోరాడు పృథువు గారు. మధువనే రాక్షసుడిని చంపాడు విష్ణుమూర్తి. అంచేత అలాంటి నారాయణుడి యొక్క పాదపద్మాలను స్మరిస్తూ
ఉండడం మూలంగా నాకు ఈ మాత్రం జ్ఞానం కలిగింది. నా నిత్యం వైరాగ్య భావంతో నేను ఉంటున్నాను. కంటికి కనిపించినటువంటి పరబ్రహ్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నాను. ఈ సంసార సముద్రాన్ని దాటాలనుకునేవాడు కొన్నింటిని విడిచిపెట్టాలి, కొన్ని పనులు చేయకూడదు. ధర్మార్థ కామ మోక్షాలను తగ్గించే వాటితో ప్రవర్తించకూడదు. అది ఎన్నో రకాలుగా ఆ పృథుచక్రవర్తి చెప్తూ, పృథుచక్రవర్తి జ్ఞానం చేత వైరాగ్యం కలిగి ఆయన మోక్షం పొందడం కోసం ప్రయత్నించాడు. సూర్యుడు భూమి నుంచి నీటిని గ్రహిస్తాడు, అలాగే పృథువు ప్రజల నుంచి మర్యాద అనే ధనాన్ని గ్రహించేటాడు. ఆ గ్రహించి మళ్ళా ఆయన తన సంపదను ప్రజలకే ఇచ్చేవాడు. అంచేత ప్రజలందరికీ కూడా ఏ లోటు లేకుండా ఆయన పరిపాలించాడు. ఈ పృథువుని ఎదిరించాలి అంటే ఎవరికి శక్తి లేదు. ఎందుకంటే ఆయన అగ్నిలా తేజస్సు కలిగినటువంటి వాడు, ఇంద్రుడిలా జయించడానికి భయంకరమైనటువంటి వాడు, భూమిలా చాలా ఓర్పు కలిగినటువంటి వాడు, మేఘునిలా కోరికలు తీర్చేటువంటి వాడు. ఆయన అడవిలో ఉంటూ చక్కగా కందమూలాలు, ఫలాలు, ఆకులు అవి తింటూ తపస్సు చేస్తున్నాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత గడ్డి, ఆకులు తిని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అవి కూడా విడిచిపెట్టాడు, నీళ్లు మాత్రమే తాగాడు. ఆ తర్వాత అవి కూడా విడిచిపెట్టాడు, గాలి మాత్రమే ఉంది. వేసవికాలంలో పంచాగ్నులు అంటారు, చుట్టూ అగ్రహోత్రాలు పెట్టుకుని తపస్సు చేయడం. వర్షాకాలంలో పెద్ద ధార పడుతూ ఉంటే ఒంటికాల మీద ఆ ధార కింద తపస్సు చేయడం. చలికాలంలో మొలలోతు నీళ్లలో నిలబడి చేయడం. ఇవన్నీ కూడా చేస్తూ మౌనంతో ఊర్ధ్వరేతస్థుడై వాయువును కూడా స్తబ్దింపజేసి తపస్సు చేశాడు. ఈ తపస్సు చేయడం మూలంగా ఫలితం ఏమిటి అంటే, తను చేసినటువంటి కర్మల యొక్క ఫలితం అంతా కూడా నశించిపోయింది. ప్రాణాయామంతో అరిషడ్వర్గాలు జయించాడు, లౌకిక బంధాలన్నీ తెగిపోయాయి, సర్వేశ్వరుని యోగ మార్గంలో సేవించాడు, భగవద్ దర్శనం చేశాడు, నారాయణ మీద భక్తి కలిగింది. ఆయనకి భగవత్ సేవ ఆరాధన చేత పరిశుద్ధుడయ్యాడు. పురుషుని భార్య అర్చి, ఆమె నేల మీద కాలు కొద్ది వేగంగా మోపుతే చాలు పాదాలకు అద్దిపోతాయి, అంతటి సుకుమారామె. అలాంటి ఆమె తన భర్త చేసేటువంటి వ్రతాల చేత, శుశ్రూష చేత, ఋషి ప్రవర్తనతో కూడినటువంటి ఋషి ప్రవర్తన మహర్షిలా జీవిస్తున్నారు. అలా జీవిస్తూ ఉండడం చేత ఆవిడ మరణించినా కూడా భర్త యొక్క దయ చేత, భర్త యొక్క చేతుల యొక్క స్పర్శ చేత అడవుల్లో ఆవిడ సుఖంగానే ఉంది. మనస్సులో కష్టపడుతూ కష్టం అనేది లేదు, కుశత్వం చిక్కుకోవడం అనేది లేదు. ఇక్కడ ఎప్పుడైతే తన భర్త మరణించాడో మందర పర్వత ప్రాంతంలో భర్తకి చితిని ఏర్పాటు చేసింది, నదిలో స్నానం చేసింది, భర్తకి తర్పణాది కార్యక్రమాలన్నీ చేసింది, సమస్త దేవతలకి నమస్కరించింది, అగ్నికి 3 సార్లు ప్రదక్షిణ చేసింది. భర్త పాదాలు తన మనస్సులో నిలుపుకుంది, ఆమె సహగమనం చేసింది. అక్కడితో వాళ్ళ కథ అయింది. మందర పర్వతం యొక్క కొండ చర్యల్లో పెద్ద వర్షం పడి చక్కగా అక్కడ ఉండేటువంటి పుష్పాలు అవి కూడా చక్కగా వికసించి ఆనందమైనటువంటి వాతావరణం కింద వచ్చింది. అప్సరసంతా వచ్చారు, దేవతల శంఖనాదాలు పూరించారు, కిన్నరులు పాటలు పాడారు. ఇది చాలా వింతగా వచ్చింది. హఠాత్తుగా ఆయన శరీరం దహనమైపోయింది. ఇక్కడ సహగమనం చేసింది. ఆ సమయంలో శ్రీహరి పాదాలను శ్రీహరి పాదాలని గురించి నిరంతరం తలుచుకుంటూ ఉండే వాళ్ళకి వచ్చేటువంటి విశేషమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ. మైత్రేయ మహర్షి చెప్తాడు, ఇంకా విదురుడితో ఇంకా ఎన్నో చెప్తూ, ఆ పృథు చక్రవర్తి పరమ భాగవత శ్రేష్ఠుడు. అలాంటి ఈ పృథు చక్రవర్తి యొక్క కథలు ఎవరైనా విన్నా, చదివినా, లేదా వ్రాసుకున్నా, వాడు పృథువు ఏ రకంగా నిర్మలమైనటువంటి ఉత్తమగతిని పొందినట్టుగా హరిపదాన్ని మిగతా వాళ్ళు కూడా పొందుతారు అని చక్కగా అందులో వివరించారు. తర్వాత పురంజనోపాఖ్యానం. పురంజనుడు అనేటువంటి రాజుగా ఉన్నారు. ఆయనకి అభిజ్ఞాతుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు.
అతని చేష్టలు ఎలాంటివంటే అవిజ్ఞాతం, తెరవని రకంగా ఉంటాయి వాళ్ళ పేర్లు. పురంజనుడు ఉండడం కోసం చక్కని పట్టణం ఎక్కడా కూడా కనపడలేట్టు పాపమైన ఉండడం కోసం, మహారాజు గారు నివసించడం కోసం భూమండలం అంతా తిరిగేశాడు. ఆయనకి ఎక్కడా నచ్చలేదు. హిమవత్ పర్వతానికి వెళ్ళాడు. హిమవత్ పర్వతానికి దక్షిణ భాగంలో ఒక పురం, ఒక పట్టణం చూశాడు, ఒక పల్లె చూసి ఆ పట్టణానికి 9 ద్వారాలు ఉన్నాయి. తలుపులు, కిటికీలు, గుమ్మాలు, గోపురాలు, ప్రహారీలు అన్ని బాగానే ఉన్నాయి. కోటగోడు, వీధులు అన్నీ కూడా ఉన్న తర్వాత ఆ పట్టణాన్ని చూశాడు. ఎలా ఉంది అంటే పాతాళ లోకం రాజధాని భోగవతి నగరంలో ఉంది అన్నాడు. ఆ పట్టణంలో ఎన్నో దేవతా సంబంధమైన వృక్షాలు ఉన్నాయి, పొదరిళ్ళున్నాయి, ఉద్యానవనాలు. అక్కడ ఉండేటువంటి పక్షులు, తుమ్మెదలు యొక్క ధ్వనులతో అంతా కోలాహలంగా మనస్సుకి ఆనందం కలిగేటట్టుగా ఉన్నాయి. చెట్ల యొక్క చిగుళ్ళు గాలికి కదులుతూ మెల్లగా గాలి వీస్తున్నాయి. రాజహంసలు, కోకిళ్ళు తమ యొక్క ధ్వనుల చేత దారైపోయేటువంటి బాటసారుల్ని పిలుస్తున్నట్టుగా ఉన్నాయి. అలాంటి తోటలో పురంజనుడు ఒక యువతిని చూశాడు. ఆమెతో ఒక 10 మంది అనుచరులు కూడా అనుచరులు కూడా ఉండి తిరుగుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆమె ముందు 5 తలకాయలతో ఒక పాము ఒకటి వస్తోంది. ఆమె కామరూపిణి, కోరిన రూపాన్ని ధరించే శక్తి గలది. ఆవిడ అలా ఎదురు తిరుగుతోంది అంటే తనకి తగిన బడుడు ఎక్కడైనా దొరికితే వివాహం చేసుకోవడం కోసం ఆవిడ తిరుగుతోంది. ఆమె ఎప్పుడైతే కనిపించిందో మహారాజు గారు, ఎవ్వరి దానవు జనకుండెవ్వడు, పేరేమి మృత్యులీపగిది ఒకరిందెవ్వరు, సతులెవ్వరు మరి ఇవ్వరముననుండ కార్యనిధి మృగాక్షి. ఎవరి దానివి ఏమిటి, మీ నాన్నగారి పేరు ఏమిటి, 11 మంది కూడా ఉన్నారు, వీళ్ళెవరు, ఈ వనంలో ఎందుకు తిరుగుతున్నావు, కూడా ఈ పాము ఏమిటి అని అడుగుతుంటే ఆవిడ చెప్తోంది, నువ్వు హరి అనే ఆవిడ యొక్క సతివా, శివుణ్ణి వెతికేటువంటి భవానివా, బ్రహ్మని వెతికే సరస్వతివా, విష్ణువుని వెతికేటువంటి లక్ష్మివా, నువ్వెవరు, నీ చేతిలో పద్మమేది, అది ఎక్కడ పడిపోయింది అని మహారాజు గారు అడుగుతున్నారు. అడిగితే సరే నువ్వు భూమి మీద తిరుగుతున్నావు కనుక ఈ ముగ్గురివి కాదు, వాడికి భూమి మీద అంతుండే పనేం లేదు, వాడికి ఇలా తిరిగే పనేం లేదు. విష్ణుమూర్తి పాలించేటువంటి వైకుంఠాన్ని లక్ష్మి అలంకరించినట్లుగా ఈ పట్టణాన్ని నువ్వు చక్కగా నీ యొక్క క్రీగంటి చూపుల చేత ఈ ప్రదేశాన్ని చాలా సుమనోహరంగా చేస్తున్నావు. నువ్వు నీ యొక్క క్రీగంటి చూపుల చేత నేను నీకు స్వాధీనమైపోయాను. నీ చిరునవ్వు నాకు ఆకర్షించింది. నా మనసులో నీ చూపుల్లో మన్మథుడు బాధపెడుతున్నాడు. నీ కనుపాపల ఉన్నటువంటి కనులతోటి, అమృతతుల్యమైనటువంటి పలుకులతోటి, పొడవైనటువంటి జడతోటి, ఉదారమైనటువంటి నీ ముఖపద్మం ఒక్కసారి పైకి ఎత్తిలాకే చూడు అని ఆ పురంజనుడు ఆమెను అడుగుతున్నాడు. నా తండ్రి ఎవరో, నీ తండ్రి ఎవరో, నా వంశం ఏమిటో, నీ వంశం ఏమిటో, నా పేరేమిటో, నీ పేరేమిటో ఎవరికి తెలియదు కదా. నేను ఈ పురంలో ఉంటాను, ఈ పురం నిర్మించిన వాడిని కూడా నేను ఎరగను, వీళ్ళంతా నా సభలు చెరికట్టెలు. ఈ ముసలిపాము నేను పడుకున్నప్పుడు ఈ పట్టణాన్ని కాపాడుతుంది అంటూ, అదృష్టవశాత్తు మహారాజా నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకు అన్ని మంచిగా జరుగుతాయి, నువ్వు ఆ ఇంద్రియ సుఖాలు పొందుతావు, నవద్వారయుతమైనటువంటి ఈ పురాన్ని పొంది, నవద్వారయుతమైన ఈ పురం అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అంటే ఈ శరీరమే అనేటువంటి పట్టణం అని. 8 చక్రాలు, 9 ద్వారాలు, నవద్వారాలు, ఇవన్నీ కూడా అక్కడ తీసుకుని నీకంటే ఈ 9 ద్వారాలు, 8 చక్రాలు కలిగినటువంటి ఈ పురము అంటే శరీరము అనే అర్థం కూడా ఉంటుంది. నువ్వు తీసుకో, ఇది తీసుకోవడానికి నువ్వు సమర్థుడివి, నీ కోరికలు నీవు అందరికి 100 సంవత్సరాలు అనిపించు, నీకంటే నాకు కావలసిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు మహారాజువి అని ఆవిడ అంది. శృంగార విషయమైనటువంటి జ్ఞానం లేని పండితుల్లాగా, ఇహపర చింతన లేని వాళ్ళలాగా, పశుప్రాయమైనటువంటి వాళ్ళలాగా నేను అన్నింటినీ వేరేవాడిని భరించాను. గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి.
ధర్మార్థకాల మూలంగా సంతానం కొని సంపాదించి కీర్తి సుఖం మంచి గుణాలతోటి కలిగినటువంటి సంతానాన్ని పొంది ఉత్తమ లోకాలు పొందడానికి అవకాశం అని చెప్పి నువ్వు సాక్షాత్తు మహారాణి మీలాంటి వాడిని భర్తగా పొందడానికి నాకు చాలా అదృష్టం అని నువ్వు ఎంతో దయ కలిగినటువంటి చిరునవ్వుతో నిండినటువంటి ముఖంతో ఉన్నావు. దిక్కులేని వాళ్ళకి భయం పోగొట్టేటట్టుగా ఉందయ్యా నీ మొహం, అందుకోసం నువ్వు నన్ను తీసుకో అని అనగా ఆ పురంజయుడు ఆమెతో సుఖంగా ఉంటూ ఒక 100 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు. ఆ పురంలో 4 దిక్కులు ఉన్నటువంటి ద్వారాలట. తూర్పున 5, ఉత్తరాల్లో ఒక్కొక్కటి, పశ్చిమంలో 2, మొత్తం 9, పై భాగంలో 7, కింద భాగంలో 2 ఉన్నాయి. వేరు వేరు విషయాలన్నీ కూడా పొందడానికి ఈశ్వరుడు ఉన్నాడు. అతని పేరే పురంజనుడు. ఖద్యోత, అతిముఖి అనే 2 ద్వారాలు తూర్పులు ఉంటాయట. ఇలా రకరకాలుగా ఉంటూ ఆ కర్మాసక్తుడు కామాసక్తుడు అయి బుద్ధి అనేటువంటి రాణి చేత మోసాన్ని పొందబడుతున్నాడు మానవుడు. పురంజనుడు రోజున బంగారు కవచం అక్షయతుకున్నాడు, ధనుస్సు ధరించాడు. 5 గుర్రాలు, 5 బంధనాలు, 2 చక్రాలు, 2 కాళ్ళు, 1 అక్షం, 2 నగలు, 3 జెండాలు, ఇవన్నట్టు ఇలాంటి రథాన్ని తీసుకున్నాడు. రథం మీద బయలుదేరి వెళ్ళాడు ఆయన. విచిత్రమైన రెక్కలు కడిగినటువంటి వాడి బాణాలతోటి కుందేళ్లు, అరవ పందులు, చెవరి మృగాలు, రకరకాల వేళ్ళు, దుప్పులు అన్నింటినీ వేటాడుతున్నాడు. వేటాడుతూ ఆయన విచ్చలవిడిగా సంచరించాడు. శ్రమ కలిగింది. వేట చాలించి ఇంటికి వచ్చాడు. స్నానం చేశాడు, భోజనం చేశాడు, చక్కగా నిద్రించడం కోసం కావలసినటువంటి వస్త్రధారణ కూడా చేశాడు. కానీ తన భార్య మీద మనసు వెళ్ళింది ఆవిడకి అనిపించలేదు. ఆవిడ అంతఃపురకాంతతోటి అప్పుడు ఇలా అంటున్నాడు, మీరు ఉత్తమరాలైన పట్టపురాని దయతో ప్రవర్తిస్తున్నారా, కుశలంగా ఉన్నారా అని ఆవిడని అడుగుతున్నారు. జనాన్ని అంటే రాణి గారు క్రూరత్వంగా ప్రవర్తిస్తోందా, మీతో మంచిగా ప్రవర్తిస్తోందా అని అడుగుతుంది. గృహస్థుడికి ఇంట్లో తల్లి కానీ భార్య కానీ కనిపించకపోతే వాడికి ఇంట్లో సుఖం ఉండదు. ఇంటికి ఎటువంటి ఎవరో ఒకరు ఆడాడు ఖచ్చితంగా ఉండాలి. అందుకోసం ఏంటంటే ఇతను నార్యస్తు పూజ్యంతే రవంతేట తల్లిదేవతాహరణకి చాలా తేలికైంది. ఒకవేళ దైవికంగా భర్త లేనటువంటి స్త్రీలు ఇంట్లో ఎలాగో అలా కష్టాన్ని దిగమించుకుని కాలక్షేపం చేస్తారు. కానీ భార్య లేనటువంటి పురుషులు వాడి ఎందుకు పనికిలేదు వాడి లెక్క. అదే అడుగుతున్నాడు ఇవన్నీ అడుగుతూ ఆ భార్యను చూశాడు. ఎంతో విచారం కలిగింది. ఆమె ప్రణయ కోపంతో చూస్తుంటే చూపులు అనేటువంటి బాణాలు తగిలాయి. ఆమెను అనయించి రాణిని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆమె యొక్క పాదాలు పట్టుకుని మంచిగా మాట్లాడుతూ ఆమెను లాలిస్తూ, నేరం చేస్తే నాయకులు అనేటువంటి వాళ్ళు కొంతమంది సరే వీళ్ళు మనవాళ్లే కదా అని శిక్షించరు. అలా కాకుండా నేరానికి తగినట్టుగా శిక్షిస్తే ఆ సేవకుని అనుగ్రహించిన వాళ్ళు ఎవరు వీళ్ళు. అందుకోసం అలా చేస్తే వాళ్ళు తప్పుదారి పడతారు. నువ్వు వీరపత్నివి, బ్రాహ్మణులు హరిభక్తులు తప్ప ఎవరైనా సరే నీకు కష్టం కలిగిస్తే వారిని శిక్షిస్తారని చెప్పు. నీ మనసుకు ఎందుకు కష్టం వచ్చింది అని ఆ భార్యను రకరకాలుగా అడుగుతున్నాడు. ఆయన అడుగుతూ కార్చిచ్చు ఒక చోట బయలుదేరి అడవినంతా నాశనం చేసినట్లుగా ఇక్కడ అలా నాశనం చేస్తూ ఉంటే ఒక చెట్టు మించి మరొక చెట్టు మించి వెళ్ళిపోయేటువంటి పావులాగా నేను బయటపడాలని చూస్తుంటే నా యొక్క అవయవాలన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. గొంతులో గొరగొర విచారంతో ముడిపోయారు. కొడుకులు, కోడళ్ళు, అబ్బళ్ళు అందరినీ అలా తలుచుకుంటున్నాడు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో మహారాజాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? చివరి టైంలో ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడలేరు. ఒక భగవన్నామస్మరణ చేస్తే మహారాజంలో ఉత్తరమైనటువంటివి దొరుకుతాయి. ఇలాగా అనుకుంటూ ఆయన
తాను చనిపోయాక తన పుత్రులు మనవలు నిరాశ్రయ సముద్ర మధ్యంలో బద్దలైన నామ వలె ఎలా జీవిస్తారో ఆయనకి ఆ విచారం పట్టుకుంది. ఈలోగా భయుడు అనేటువంటి వాడు వచ్చాడు. ఈ పురంజనుణ్ణి పట్టుకుని పశువుకి తాడు కట్టి రానంటే ఎలా బలవంతంగా లాక్కెళ్తారో అలా మెడకి తాడు కట్టి లాక్కుపోతున్నాడు. ఈ భుజంగపురం దాటడంతో పురంజనుడి యొక్క శరీరం విడిచిపెట్టి పంచభూతాల్లో కలిసిపోయింది ప్రాణం. ఈ యవనుడు లాక్కుపోతున్నాడు. వాడు అజ్ఞానంతో ఆ లాక్కెళ్ళి ఏదో తెలుసుకోలేకపోతున్నాడు. అందులోంచి పోయిందేదో వాడు తెలుసుకోలేకపోతున్నాడు. ఇలా పెడుతూ భగవంతుని గుణకీర్తన శ్రవణం పరిశుద్ధ మనస్సు కలిగినటువంటి భక్తులకి భయము శోకము ఎప్పుడూ ఉండవు. భగవద్భక్తులతో సహవాసం చేయాలి. భగవంతుడి యొక్క గుణాలను మనం తలుచుకుంటూ ఉండాలి. అలాంటి వాటి మూలంగా మనకి ఎన్నో రకమైనటువంటి సుఖాలు కలుగుతాయి. బ్రహ్మ శివుడు మనువు దక్షాది ప్రజాపతులందరూ కూడా అలాగే బ్రహ్మవాదులు వాక్కులకు అధిపతులైన తపస్సు యోగ విద్యతో సమాధి లాంటి యోగావస్థలతోటి ఉత్తమ భావనలు కలిగి ఉన్నప్పటికీ కూడా భగవంతుడి మీద భక్తి లేకపోతే ఆయన్ని ఎంత వెతికినా కనిపించడు అని ఒక విషయం ఒకటి చెప్తున్నాడు ఇక్కడ. పూల తోటల్లో పూల తేనెకు సువాసనకు ఎక్కువగా ఉంటుంది. ఆ వాసనకి ఆసక్తి కలిగి ఒక మగలేడి తిరుగుతోంది. ఈలోగా ఒక ఆడలేడి వచ్చింది. కానీ పూల మీద ఉండేటువంటి ఆసక్తితోటి వచ్చి ఆ మకరందం తాగడం కోసం వచ్చింది. ఇక్కడ ఆడలేడి కల్పించడంతో ముందు కనిపించిన భావాలన్నీ పోయాయి. రెండోది వచ్చింది. అందుచేత ఈ భావంలో ఎంతో ఆనందంగా ఇంకొక లేడు వచ్చింది కదా అని ఆనందంగా చూసే సమయంలో ఎవర చంపడానికి పరిగెత్తుకు వచ్చేటువంటి తోడేళ్ల గుంపు కనిపించింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అక్కడ ఈ ఆనందాలు ఇవన్నీ పొందడం కోసం ఉండాలా, ప్రాణరక్షణ కోసం పారిపోవాలా అదే పరిస్థితులుగా ఉంటాయి. ఇన్ని ఉండగా వెనకాల నుంచి ఒకడు బోయేవాడు బాణం వేశాడు. వేస్తే వచ్చి ఆ లేడికి వచ్చింది. అంటే ఇది కోరుకున్నవన్నీ కూడా క్షణకాలంలో ఏది అనుభవానికి రాకుండా వెళ్ళిపోయాయి. అందుకోసం మహారాజా పురుషుడి మగలేడు లాంటి వాడు వీడు కావాల్సినవన్నీ వీటి ఇది బాగుంటాయి ఇది కోరుతాడు, వాళ్ళకి సంపాదన దీనికంటే ఎక్కువ ఉంటే దానికి కోరుతుంటాడు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. జ్ఞాన రూపాలు కర్మరూపాలు అయినటువంటి ఇంద్రియాలు కర్మ ప్రవృత్తుల చేత జ్ఞానరూపం కర్మరూపం జ్ఞానరూపంలో ఉండేది కర్మరూపంలోకి వస్తుంది. ఆ కర్మరూపం మూలంగా మనకి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు కలుగుతాయి. అందుకే ఋగ్వేదం జ్ఞానకాండ అంటారు. అందులో చెప్పిన విషయాలని కూడా యజుర్వేదంలో యాగాది క్రతువుల రూపంలో ఆచరణకు వస్తాయి. ఈ యాగం చేయాలంటే బోల్డ్ అక్కడ కార్యక్రమాలు రకరకాల పోస్టులు చేసే యాగాన్ని నిర్వహించే వాళ్ళకి అక్కడ రకరకాలైనటువంటి వస్తువులు కావాలి. ఇవన్నీ ఇదంతా కర్మకాండ. ఈ యాగంలో ఉండేటువంటివన్నీ కూడా కర్మ ప్రవృత్తి చేత అనుభవం కలుగుతుంది. ఈ అనుభవం పొందినటువంటి మానసిక ప్రవృత్తితో ఎప్పటి నుంచి వస్తుంటే గతంలో వాడు చేసేటువంటి ఆలోచనలు కొన్ని దీనికి కలుస్తూ ఉంటాయి. శుద్ధ సత్వగుణ శోభితుడైన విష్ణువుని ఆయన గుణాలన్నీ కూడా ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి. అలాంటి చింతన గ్రహణం నాడు చంద్రమండలంలో చంద్రుడితో పాటు రాహువు కూడా కనిపిస్తాట, మింగేసేటువంటి రాహు ఛాయగా. అలాగా ఈ సర్వ ప్రపంచం కూడా కనిపిస్తూ ఉంటుంది. మనస్సే జీవులందరి జన్మలకి కారణం. ఆ ఇంద్రియాలతో సంచరిస్తూ ఉండడం మూలంగా అవిద్య అజ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే అజ్ఞానం కలిగిందో ఈ దేహానికి కర్మలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది. దానికోసం తిరిగి పునరపి మరణం పునరపి జననం ఎన్నోసార్లు పుడుతుంటాడు, ఎన్నోసార్లు పోతూ ఉంటాడు. అప్పుడు మొత్తం మీద రాజర్షి అయినటువంటి ప్రాచీన బరిహి కొడుకులు ప్రజాపాలన చేయడానికి సిద్ధపడ్డారు. తాను తపస్సు చేయడం కోసం కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఏకాగ్ర చిత్తతోటి అన్నింటినీ విడిచిపెట్టేశాడు. ధైర్యము భక్తి రెండింటినీ ఉంచుకున్నాడు.
ఆ గోవిందుడి యొక్క పాదపద్మాలను చింతిస్తూ బ్రహ్మరుద్రాదులకు కూడా రానిటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అని మైత్రేయుడు విదుడికి చెప్పాడు. ఇక్కడ ప్రచేతసులు తపస్సు చేస్తే భగవంతుడు వాళ్ళకి 3 వరాలు కూడా ఇచ్చాడు. వాళ్ళు 16 సంవత్సరాల నిష్ఠతో తపస్సు చేసేట. ఆయన వాళ్ళ యొక్క తపస్సు మూలంగా కలిగినటువంటి బాధలన్నీ కూడా తగ్గించి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి వరాలు ఇచ్చాడు. ఉత్తమమైనటువంటి మిమ్మల్ని ప్రతిరోజు నిద్రపోయే ముందు స్మరించేవాడు, సోదరుల పట్ల స్నేహము, భూతదయ, నిర్మల బుద్ధి, సజ్జనుల పట్ల ప్రేమ ఉండి పాపాలన్నీ పోయిన వాళ్ళు అవుతారు. రుద్రగీతం అని ఒకటి గీతం చెప్పారు. ఆ రుద్రగీతం కనుక పఠిస్తే వరాలు అలాగే తెలివితేటలు పెరుగుతాయి, రకరకాల వరాలు ఇస్తాను అని కూడా చెప్పాడు. ఇంద్రుని చేత పంపబడిన ప్రమోద అవే ప్రములోచ అన్నాడు. ప్రములోచంతి చానుములోచంతి వీళ్ళంతా అక్షరగణ వేదంలోనే ఉన్నారు. వీళ్ళు అనుములోచ ప్రములోచ అని వీళ్ళంతా. ఆమె గర్భం ధరించి ఆ మునీంద్రుణ్ణి విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళే సమయంలో ఒక పుత్రి కనుకంది. కానీ ఆ ప్రములోచ అనే ఆవిడ ఆ చెట్లో పెట్టి పోయింది ఆ పిల్లని. ఆ శిశువు ఆకలి బాధగా నోరు తెరిచి ఏడుస్తుంటే అక్కడ వచ్చినటువంటి రాజు అయినటువంటి ఆ చంద్రుడు వచ్చి, అంటే ఆ సమయంలో రాత్రికి రాజుగారు చంద్రుడు వచ్చి అమృతాన్ని కురిపించాడు. చంద్రుడి పేరే అమృతకరుడు అని పేరు. చంద్రుడు కొంచెం మనకి ఇష్టంగా ఉందని చెప్పి సాయంత్రం కూడా చలిగా ఉన్న చంద్రుడు చూడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మిట్ట మధ్యాహ్నం ఎండలో సూర్యుడు బాగున్నాడు అనేవాళ్ళు ఎవరో ఉన్నారు కిందకి. ఇవన్నీ కూడా అందుకోసం ఏంటంటే ఆయన ఓషధకరుడు అన్నారు. ఆ చంద్రుడి యొక్క కిరణాల ప్రభావం చేతే మానవుడి యొక్క జీవితం నడుస్తుంది. దేనికైనా సరే ఒక కోపం ఉన్నా, ఒక తాపం ఉన్నా, ఏమన్నా అన్నిటికీ కూడా చంద్రకళలు పెరుగుదల తగ్గుదల అన్నిటికీ కారణం. గృహస్థాశ్రమంలో ఉన్న కర్మను ఆచరిస్తూ ఫలితాన్ని భగవంతుడికి అర్పించండి. ఉత్తమమైనటువంటి బ్రహ్మవాదులై హరికీర్తిని ఎప్పుడూ తలుచుకోండి. శోకమోహాలు కానీ, మరణం కానీ, ఆనందం కానీ నన్ను మనసులో నింపుకున్న వాడికి కలగవు అని చెప్తూ, ఓ పద్మావా నీకు నమస్కారం. నువ్వు పుట్టుక మూలంగా వచ్చినటువంటి దుఃఖాన్ని పోగొడతావు. నువ్వు ఇక్కడ వాళ్ళకే కాదు, కంటికి కనిపించినటువంటి పనులకు కూడా ప్రభువి. నువ్వు సద్గుణుడివి. అందుచేత దేవతలకు శత్రువులైనటువంటి రాక్షసుల్ని నాశనం చేసే నీకు నమస్కారం. ఓ పద్మపత్ర, నీ స్నేహితుడైనటువంటి శివుడితోటి క్షణకాలం మేము చూడటం మూలంగా వైద్యుడి యొక్క చికిత్సలో ఉన్నటువంటి పెద్ద పుండు అనేటువంటి జన్మ, దానికి కలిగినటువంటి రోగం, దీన్ని పోగొట్టేటువంటి వైద్యుడు హరినామ స్మరణ మూలంగా పోతుంది. అంచేత మేము కృతార్థులమయ్యాము. పది మంది రాజులకి ఒకే భార్య అనడం ఎక్కడైనా కుదురుతుందా? ఇది ఎవరి మూలంగా కుదిరింది? విష్ణువు యొక్క మాయ మూలంగానే కుదిరింది. ఇలా ఉంటుందా? నారదుడు వచ్చాడు అక్కడికి. నారదుడు వస్తే ఈ రాజకుమారులంతా కూడా ఆయనకి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, ఓ నారద, నీ సంచారం ఎలాంటిది అంటే, శీతాకాలంలో సూర్యుడి యొక్క సంచారం అందరికీ ఎలా ఆనందాన్ని కలిగిస్తుందో, మంచి వేసవిలో చంద్రుడి యొక్క సంచారం ఎంత ఆనందంగా కలిగిస్తుందో, అలా సమస్త ప్రాణులకి కూడా నువ్వు పరోక్షంగా ఎంతో మేలు చేస్తావు. అందరికీ కూడా భయాన్ని పోగొడతావు. హరిరుద్రుల యొక్క ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడివి నువ్వు. గృహస్థులైనటువంటి మేము మర్చిపోయాం అంటూ నారదుని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు చిగురు ఎక్కడో కొమ్మ చిగురున్నది, అక్కడ చిగుళ్ళు పెరుగుతాయి. అలాగే ఆ చెట్టుకి అంతకీ బలాన్ని ఇస్తుంది. అలాగే శ్రీహరిని పూజిస్తే అందరినీ పూజించినట్లే, అన్ని ఇంద్రియాలు తృప్తి పొందుతాయి.
వర్షాకాలంలో సూర్యుడి కిరణాల వల్ల పుట్టిన నీళ్లు తిరిగి వేసవి కాలంలో సూర్యుడి కిరణాల చేత నీళ్లు చేరిపోతాయి. ఆయన కూడా చెప్తాడు, సూర్యుడు తన యొక్క కిరణాల చేత మొత్తం ఎక్కడున్న నీళ్లు, సముద్రాలేమిటి, నదిలేమిటి, ఎక్కడ మనం పోసిన మురికి నీళ్ళ దగ్గర నుంచి అన్ని తాగేస్తాడు. ఆ నీళ్ళే తిరిగి మనకి మేఘాల రూపంలో, వర్షం రూపంలో మనకి తిరిగి అందజేస్తారు. ఇవన్నీ కూడా శ్రీహరి మూలంగా పుడుతున్నాయి, శ్రీహరిలో లీనమవుతున్నాయి. ఇలా శుకుడు పరీక్షితుడు ఎన్నో చెప్తున్నాడు. సూతుడు సౌనకాది మహర్షుడు మళ్ళా చెప్తున్నాడు కొన్ని. రసవంతమైనటువంటి వాంగ్నైపుణ్యం కలిగినటువంటి గుణాలకి సాగరం సముద్రం లాంటి వాడా, సముద్రాన్ని వడ్డానంగా చేసుకుని ఈ భూమినంతని మోసేటువంటి వాడా, కరదూషణాదులు అనేటువంటి గాఢాంధకారానికి సూర్యుడు లాంటి వాడా, శివధర్మభంగ చేసినటువంటి వాడా, భక్త రక్షకుడువా, ఒకే బాణంతో మారీచుడిని సంపరించినటువంటి వాడా, సీతాదేవి యొక్క కౌగుల సుఖాన్ని పొందినటువంటి వాడా, సముద్రుడి యొక్క గర్వాన్ని అణిచినటువంటి వాడా అని ఎన్నో రకాలుగా ఆయన్ని స్తుతిస్తూ పంచమస్కంధంలోకి వచ్చినాడు. ప్రియవ్రతుడు అనేటువంటి ఆయన ఏమండి, పరమ భాగవతుడు ఆత్మారాముడు అయినటువంటి వాడు ప్రియవ్రతుడు అనేటువంటి వాడు. ఈయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఎలా మోక్షం పొందాడు అనేటువంటి విషయం అడుగుతున్నాడు. ప్రియవ్రతుడు నారదుడిని ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడట. అలాంటి ఆయన అధ్యాత్మ సత్రయాగంలో దీక్షితుడయ్యాడు. తండ్రి ఆజ్ఞాపించిన రాజ్యపాలన సుజ్ఞానానికి భంగం కలిగిస్తుందని అంగీకరించేవాడు కాదు. నువ్వే రాజ్యం పరిపాలించిన తండ్రికి చెప్పి తాను మోక్ష జ్ఞానం పొందడం కోసం ప్రయత్నం చేసేవాడు. ఇలా రకరకాల మార్గాల్లో ఉంటూ సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, అలాగే నారదుడు, స్వయంభవ, ప్రియవ్రతులు వీళ్ళందరికీ నమస్కరిస్తూ స్తుతి అనే పేరు కలిగినటువంటి పూల గుర్తుతో ఆయనకి పూజ చేసేట. బ్రహ్మగారు సంతోషపడ్డారు. అప్పుడు చెప్తున్నాడు బ్రహ్మగారు, నా నోటితో చెప్పమన్నాడు విష్ణువు, నువ్వు చెప్తున్నానని ప్రియవ్రతుడికి చెప్పాడు. చెప్పి నా మాట బ్రహ్మగారు చెప్పే మాటలు బ్రహ్మగారు కాదు, విష్ణుమూర్తి చెప్పిన మాటలు నువ్వు నిశ్చల మనస్సుతో పూర్తిగా విను. నీవు, నారదుడు, నేను అందరూ కూడా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞను విడిచిపెట్టకుండా పాటిస్తున్నాం. అందుకోసం ఇది కూడా తప్పడానికి వీల్లేదు. ఇలా బ్రహ్మ స్వయంభూమనితో చాలా పూజలు అందుకున్నాడు. సత్యసంధుడైనటువంటి స్వయంభూమను చేత తగిన గౌరవాన్ని పొందాడు. నారదుడి యొక్క అనుమతితోటి తన రాజ్య పరిపాలనకి తన కొడుకుని అప్పచెప్పాడు. ఆయన రాజైనటువంటి ప్రియవ్రతుడు సంతోషిస్తూ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇలా ప్రియవ్రతుడు రాజ్యం చేస్తూ విశ్వకర్మ అనేటువంటి ప్రజాపతి అంటే విశ్వకర్మ మనసాయ ధాతా విధాత పరమోత సంద్రుకు విశ్వకర్మ ప్రజాపతుల్లో ఒకటారు. ఏమండి, ఆ బహిష్మతి అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల శీల వృత్త గుణ రూప వీర్య అవతారాల్లో తనతో సమానమైనటువంటి ఆగ్నేయుడు అనేటువంటి వాడిని పొందాడు. యజ్ఞజిప్పుడు, యజ్ఞబాహుడు, మహావీరుడు, హిరణ్యరేతుడు ఇలాంటి పేర్లు కలిగినటువంటి 10 మంది సంతానాన్ని పొందాడు ఆయన. ఊర్జస్వతి అనే ఒక అమ్మాయి కలిగింది. ఊర్జస్వతి వేదంలో పేరు. ఊర్జస్వతి పై శాపింద మాన అన్ని కూడా. వీళ్ళందరిలోనూ కవి, మహావీరుడు, సమరుడు అనే వాళ్ళ ముగ్గురు కూడా చిన్నపిల్లలైనప్పటికీ కూడా ఊర్ధరేతస్కులు అయ్యి భగవంతుడు తప్ప ఉండేవాళ్ళు ఎవరో లేరనుకున్నారు. వాళ్ళు బ్రహ్మ విద్యను పొందారు. పరమహంస యోగాన్ని వాళ్ళు ఆశ్రయించారు. ప్రియవ్రతుడికి 11 సంవత్సరాల 11 అద్భుతాల సంవత్సరాల రాజ్యం చేసేట. అద్భుతంచ అన్యద్భుతంచ నియుతంచ ప్రయుతంచ అద్భుతంచ నియుతం 10,000 ప్రయుతం 1,00,000. అద్భుతం అంటే 10 లక్షలు అయి ఉంటుంది బయట వేదం లెక్కలో. ఏకాచ దశ శతంచ సహస్రంచ అయుతంచ నియుతంచ ప్రయుతంచ అద్భుతంచ లెక్క సుమారు కొన్ని లక్షల కాలం పరిపాలించేటవాడు. మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసే సూర్యుడి వెనక భాగంలో ఉండే చీకటిని పోగొట్టుకోవాలని భగవంతుడు ఉపాసన చేసేటాడు. 7 రాత్రులు ఆయన సూర్యుడితో సమానంగా
పరిగెత్తేటువంటి వేగం కలిగినటువంటి రథాన్ని, సూర్యరథంతో సమానంగా పరిగెత్తారు. అలాంటి రథాన్ని ఎక్కి రాత్రులన్నీ పగలు చేస్తాను అని 7 రాత్రులు రెండవ సూర్యుడిలో రథం నడిపించారు. ఆ రథచక్రాల వల్ల ఏర్పడ్డ త్రోవలు 7 కూడా 7 సముద్రాలు అయ్యాయి. జంబూ ప్లక్ష కుశ గ్రౌంచ శాఖ శాల్మలి పేరు మీదుగా 7 ద్వీపాలు. అందులో జంబూ ద్వీపం 1,00,000 యోజనాల విస్తీర్ణం. మిగిలినవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి రెట్టింపు. రెండవది 2 లక్షలు, మూడవది 4 లక్షలు, ఇలా ఎక్కువ. అలాంటి ద్వీపాలలో పరిపాలించడానికి ప్రియవ్రతుడు తనంతట తన కొడుకులైనటువంటి ఈ 10 మందికి కూడా, తన కొడుకులకి అందరికీ కూడా అప్పచెప్పాడు. ఈ శుక్రుడికి ఊర్జస్వతిని ఇచ్చి వివాహం చేశారు. శుక్రుడు ఎవరు? మన ఆ శుక్రుడు వాళ్ళు వివాహం చేశారు. వాళ్ళిద్దరికి దేవయాని అనే కుమార్తె పుట్టింది. అంటే రాక్షసుడు అనేటువంటి శుక్రుడికి ఇచ్చి వివాహం చేసి ఉంటారు. శుక్రుడు దేవయాని. ఈ దేవయాని దగ్గరికే, ఈ శుక్రుడి దగ్గరికే మృత సంజీవని విద్య తెచ్చుకోవడం కోసం బృహస్పతి గారి అబ్బాయి కచుడు వస్తాడు. అయ్యో, నేను ఇంద్రియాల చేత కట్టుబడిపోయి తప్పించుకోలేని అజ్ఞానంలో విషయ సుఖాలన్నీ విడిచిపెట్టాను, నాకు ఇవి అసహ్యం కలిగిస్తున్నాయి అనుకున్నప్పుడు హరి అతనికి ఆత్మవిద్యను బోధించేట. ఇలా తన రథ మార్గాన్ని 7 ద్వీపాలుగాను 7 సాగరాలుగాను చేశాడు. సూర్యుడికి తాను ప్రతిసూర్యుడయ్యాడు. పాతాళాది స్వర్గ సుఖాలు నరకంతో సమానంగా భావించి విరక్తి పొందాడు. హరిసేవతో ప్రియవ్రతుడు కైవల్యం పొందడం ఏమీ ఆశ్చర్యమైంది కాదు, అది జరిగేది. ఆ తర్వాత శుకుడు ఇంకా చెప్తున్నాడు ఇక్కడ, ఇలా ఆగ్నేయుడు రాజ్యం చేస్తుండగా సంతానం కోసం తిరుగుతూ మందర పర్వతం మీద బ్రహ్మను గురించి తపస్సు చేశాడు ఆయన. పూర్ణచిత్తి అనే ఒక అప్సరస వచ్చింది అక్కడికి. ఆమె వచ్చి అక్కడికి, ఆ అప్సరస అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చెట్లకు ఉండేటువంటి పూల తీగలు ఆమెకు పెనవేసుకుని ఆమెని బంధించాయి. ఈమె అక్కడ ఉంది. నెమళ్ళు, పక్షులు ఇలాంటివన్నీ కూడా షడ్జ మధ్యమ స్వరాలతో చక్కగా ఆర్పు మొదలెట్టేవి, సందడి చేస్తున్నాయి. నీరు కోళ్ళు, కొంగలు కలవరం చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఆగ్నేయుడు కామపరవశుడయ్యి ఈ పూర్వచిత్తి అనే ఆమెతోటి మాట్లాడుతున్నాడు. నువ్వెవరివి, ఎక్కడికి వచ్చావో, ఏం కావాలి, వనదేవతవా, సరస్వతివా, వనస్పతివా, మన్మధుడు మాయా ఏమిటి అని. నేను తపోధనం, మా తపస్సును భంగం చేసావు, ఏ చక్కదనంతో నువ్వు మా తపస్సును భంగం చేసావు చెప్పన్నాడు. ఆ రాజు యొక్క బుద్ధి, రూప, శీల, ఔదార్యాలు కూడా అన్నిటికీ కూడా చూసి జంబూద్వీపాలకు రాజైనటువంటి ఆ మహారాజు గారు 1,00,000 సంవత్సరాలు భూమి మీదనే సుఖభోగాలను అనుభవించాడు. ఆ తరువాత భగవంతుడైనటువంటి నారాయణుడు వృషభావతారం ఎత్తాడు. సర్వోత్తముడైనటువంటి నాభి సంతానం కోసం తన భార్య మేరుదేవి, నాభి గారి భార్య మేరుదేవి, వీళ్ళిద్దరూ కూడా యజ్ఞ పురుషుడైనటువంటి వాసుదేవుని ఆశ్రయించారు. ఇంకా ప్రవర్గ్యం అనే పేరు కలిగినటువంటి ధర్మాలు, శ్రద్ధ, శుద్ధ ద్రవ్యం, శుద్ధ దేశం, శుద్ధ కాలం కలిసి వచ్చేటట్లుగా మంచి ఉత్తిక్కుల చేత దక్షిణలతో భగవంతుడిని ఉద్దేశించి యజ్ఞాలు చేసి ఆ నాభి అనే మహారాజు గారు పరమేశ్వరుని మెప్పించాడు. 4 భుజాలు చక్కగా పట్టుబట్టలు ప్రకాశిస్తున్నాయి. 4 ఆయుధాలు ధరించాడు. శంఖ చక్ర గద ఖడ్గాలన్నీ కూడా చక్కగా మెరిసిపోతున్నాయి. నవరత్నాలతో తయారు చేసినటువంటి కిరీటం, ఆభరణాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇలా ప్రత్యక్షమయ్యేట పరమేశ్వరుడు. పేదవాడికి ఒక్కసారి పెద్ద నిధి దొరికితే ఎంత ఆనందపడతాడో ఈ మహారాజు గారు అంత ఆనందపడుతున్నట్టు ఆయన్ని స్తుతించారు. ఋత్వికులంతా స్తుతించారు. నీవు పరిపూర్ణుడమైనప్పటికీ కూడా మర్చిపోకుండా మా పూజను, భగవంతుడికి మనం పూజ చేయడం మూలంగా ఎక్కువ ఏమవదు, ఆయన అన్నింటికీ ఎక్కువైన వాడే. కానీ మనం పూజ చేయడం ఎందుకంటే మన పట్ల ప్రసన్నం కావడం కోసం మనం చేయాలి. అందుచేత నేను చేసే స్థుతి నీ మహిమ తెలిసి కాదయ్యా, నాకు పెద్దలు ప్రదర్శించారు భగవంతుడిని ఇలా ప్రార్థించమని, అందుకోసం అలా మేము చేస్తున్నాం, అంతకంటే ఏం లేదు.
అని ప్రార్థించారు. స్వర్గాది లోకాల్లో నాకు సమానమైన కుమారుని ఎక్కడా చూడలేదు, నాకు నేనే సరినుకోండి అన్నాడు. మేరుదేవికి మేరు పర్వతంలో సమస్త శుభలక్షణాలతోటి కొడుకు పుట్టాడు. కాంతులు వెదజల్లే శరీరం, అతని యొక్క బలపరాక్రమాలు ఇవన్నీ చూసి ఆ తండ్రి ఆ కొడుక్కి వృషభుడు అని పేరు పెట్టారు. అందరూ కూడా బాలకుని చక్కగా మహారాజుగా అంగీకరించారు. ఇంద్రుడు తన యొక్క ఆ కుర్రాడి యొక్క మహిమలు విని మనస్సులో సహించలేకపోయాడు. అక్కడ భూమి మీద వర్షం పడకుండా చేశాడు ఇంద్రుడు. అప్పుడు వృషభుడు యోగమాయాబలంతో తన యొక్క శక్తి చేత ప్రతి వర్షం కురిపిస్తూ తన రాజ్యాన్ని ఎప్పుడూ సుభిక్షంగా చేసుకున్నాడు. ఇలా వృషభుడు ఇంద్రుడి దుష్టత్వాన్ని గుర్తించి నవ్వుకున్నాడు. అజనాభము అనే తన దేశం, ఆ వృషభుడి యొక్క దేశం పేరు అజనాభం. అది ఎప్పుడూ సుభిక్షంగానే ఉంది. సరే, తన తండ్రి కోరినట్టుగానే కొడుకు మంచివాడయ్యాడు, చక్కగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. పురుషోత్తముడైనటువంటి వాసుదేవుణ్ణి ఆరాధించి ఈ నాభి వృషభుడు తండ్రి విష్ణువులో కలిసిపోయాడు. ఆ మహారాజు సత్సంకల్పంతో వాడి మనసులో ఏ ఉద్దేశం ఉందో, రాజుగారి సంతానం కలిగితే తరువాత మళ్ళా రాజ్యాన్ని తనకంటే గొప్పగా మంచిగా పరిపాలించాలనే కోరికతో చేస్తాడు. అందుకోసం ఇక్కడ పరిపాలన అలా జరుగుతుంది కనుక ఆయన చూస్తూ ఆనందంగా తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ వృషభుని యొక్క రాజ్యంలో ఇహలోక సుఖాలు కోరేవాడు ఎవడూ లేడు. ఈ వృషభుడు తన యొక్క సంతానానికి ఎన్నో నీతి మార్గాలు చెప్పాడు. కోరికలు భూమి మీద పుట్టిన పురుషులకి ఎలాంటి మూలంగా కోరికలు ఈ భూమి మీద పుట్టిన పురుషులకి కుక్కరికి కూడా కలిగిన కష్టాలు కలిగిస్తాయి. అంతేత మీరు కోరికల మీద దృష్టి పెట్టుకోండి, కోరికలకు దూరంగా ఉండండి. అనంతమైనటువంటి కోరికల్ని సాధించుకుంటూ అనంతుడి దగ్గరికి వెళ్ళడానికి తపస్సు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. అది బ్రహ్మానందం ఇస్తుంది. పెద్దలని దీనులని సేవించడానికి సిద్ధంగా ఉండండి, అప్పుడు మీకు మేలు జరుగుతుందని చెప్పాడు. స్త్రీల పట్ల ఆసక్తి గల కాముకుల స్నేహం, వాళ్ళతో తిరగడం అది నరక రూపం. శరీరానికి దుఃఖం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఆత్మతత్వం తెరవకపోతే. అచేత ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి, పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలి. మానవుడికి గృహం, భార్య, కొడుకులు, స్నేహితులు, సంపదలు అనేటువంటి వాటి మీద నేను నాది అనే భావం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు వచ్చేవాడికి అది ఉండదు. దాన్నే అహంకారం, మమకారం ఉంటాం. నేను నాది అనేటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఇన్ని ఉన్నప్పటికీ కూడా భగవంతుని పట్ల ముక్తి పొందడం కోసం ఆసక్తి చూపించకపోయిన కారణం చేత వాడు మోక్షాన్ని పొందలేరు. కర్మరూపమైనటువంటి అవిద్యకు పుట్టుకెక్కడ అంటే మనస్సు. అందుకోసం ఖచ్చితోటి చెప్పడం ఏంటంటే అప్రమత్తత, ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రమత్తులుగా ఉంటూ ఆ భగవంతుని పొందడానికి దూరం చేసేటువంటి లతల్ని ఖండించాలి. ప్రజలందరూ కూడా ధనాశతోటి ఐహిక సుఖాలే కోరుకుంటారు. చిన్న చిన్న సుఖాల కోసం కూడా పరస్పరం ఒకళ్ళొకళ్ళు కొట్టుకు తెస్తారు. గురువు ఎంత మాయలో పడినా మూర్ఖుడి మీదైనా సరే ధర్మబుద్ధితో ఉండాలి. కన్నులున్నవాడు గుడ్డివాడికి దారి చూపించేటట్టుగా రాజుగారు ప్రవర్తించాలి అంటూ చక్కగా ఇవన్నీ కూడా చెప్తూ వృషభుడు నేల మీద పడి దొరుకుతున్నట్ట. యోగ విధానం ప్రజలకు విరుద్ధమని భావించాడు. ఇది ప్రజలందరికీ ఆచరణీయం కాదనుకున్నాడు. నేల మీద పడి దొరుకుతున్నాడు. అన్నం తింటూ, నీళ్లు తాగుతూ, మూత్ర ప్రదేశాలు విసర్జిస్తూ, అవి శరీరానికి రాసుకుంటూ భయంకరంగా యోగ జ్ఞానంతో చెడ్డ చేసేటువంటి కర్మలు మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వవు అని వృషభుడు మూలంగా అవి ఎందుకు పొందకపోయాడు ఆయన అని అడిగితే చెప్తున్నాడు. ఇక్కడ చిరకాలం తపస్సు చేసిన
మనస్సు తేలిగ్గా దాన్ని హరించేస్తుంది. విటులను ఆకర్షించేటువంటి వేశ్యలాగా మనస్సు కామక్రోధాదుల చేత ఆకర్షింపబడుతుంది. కామక్రోధాదులన్నిటికీ కూడా మనస్సే మూలం. అందుచేత చంచలమైనటువంటి మనస్సును ఎవరో నమ్మరు. యదువంశస్థులు మీ కులగురువు అయినటువంటి కృష్ణుడు ఎక్కడున్నాడు, ఆయన్ని కొలిచేటువంటి వాళ్ళకి చాలా తేలిగ్గా మోక్షం ఇస్తాడు అని చెప్తూ భరతోపాఖ్యానం చెప్తున్నాడు. ఇక్కడ వృషభుడు పెద్ద కొడుకు పేరు భరతుడు అన్నారు. మళ్ళా ఈ భరతుడు ఈ భూమిని ఎంతో దక్షతతో పరిపాలించాడు. దక్షత నేర్పుగా. విశ్వరూపుడు కూతురైనటువంటి కాంతిమతి, మళ్ళా ప్రజాపతి గారి కూతురు కాంతిమతిని పెళ్లి చేసుకున్నాడు. కాంతిమతి అయినటువంటి పంచజని ఆవిడ పేరు. అది పంచజని. మంచి ముహూర్తంలో ఈ పంచజని వలన అహంకారం నుండి పంచ తన్మాత్రలు పొందేట. శబ్దస్పర్శ రూపరసగంధాలు వచ్చినట్టుగా సుమతి, రాష్ట్రభక్తుడు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమకేతువు అనేటువంటి వాళ్ళ 5 కొడుకులకి అన్నాడు. అప్పటి వరకు ఈ భూమికి అజనాభ వర్షం అని పేరుండేట. ఆ తర్వాత నుంచి భరత వర్షం అని వచ్చింది. అది వృషభుడు కొడుకైనటువంటి భరతుడి పేరు మూలంగా అని భాగవతం చెప్తోంది. అంతవరకు కూడా అజనాభ వర్షం అని పేరుండేటది. తర్వాత నుంచి భరత వర్షం అని వచ్చింది. తన పూర్వులు ఏ రకంగా అయితే ధర్మ మార్గంలో ప్రజలకు నేరుగా పరిపాలించారో ఈయన కూడా అలాగే పరిపాలిస్తూ బ్రాహ్మణుల యొక్క ప్రశంసలు పొందుతూ సత్కార్యాన్ని ఆచరిస్తున్నాడు. చక్కగా చిన్న చిన్న యజ్ఞాలు, దర్శపు పున్నమాసాలు, చాతుర్మాస్యాలు, అగ్రహోత్రులు, పశుస్తోమాలు ఇవన్నీ కూడా ఎన్నో చేశాడు ఆయన. ఇవన్నీ చేస్తూ ఈ ఫలితాన్ని భగవంతుడికే ధారపోసాడు. యజ్ఞాల్లో తాను కూడా మంత్రోచ్చారణ చేసేటువంటి దైవ సమానులైన విప్రులను ఎంతో చక్కగా గౌరవించాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆశ్రమం విడిచిపెట్టేది గండకీ నదీ తీరంలో ఉన్నాడు. అక్కడ ఎన్నో సాధగ్రామశిరలు ఉంటాయి. భరతుడు అక్కడ ఒక్కడు ఉన్నాడు. పుష్ప పల్లవాలతోటి, పువ్వులు చిగుళ్ళతోటి, అలాగే తులసి దళాలు, నీరు, కందమూల ఫలాలు, వేటతోటి, పద్మాలు, వేటతోటి ప్రతిరోజు భగవంతుని అర్చిస్తూ శ్రీహరిని సేవిస్తున్నాడు. శరణు కోరి వచ్చినటువంటి వాడిని రక్షించడం ఎలాంటిది అంటే, మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే వచ్చేటువంటి ఫలితం శరణన్న వాడిని రక్షించడం మూలంగా వస్తుంది. శరణన్న వాడిని రక్షించడం గురించి విశ్వాసఘాతకాశ్చేవ శరణాగత ఘాతక వసంతి నరకే ఘోరే యావచ్చింత దివాకరన్. శరణన్న వాడిని రక్షించకపోతే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నరకంలో ఉండిపోతారు. రక్షిస్తే ఇక అంతకంటే భగవంతుడు లేడు. భరతుడు ఆశ్రమంలో ఒక లేడి పిల్ల ఒకటి ఉంది. ఆ లేడి పిల్ల పట్ల ప్రేమతోటి, వాత్సల్యంతో దాన్ని చూస్తూ ఉండేవాడు. అది కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, నదిలో స్నానం చేస్తున్నప్పుడు, అలాగే సలహలు, దర్భలు, పూలు తెచ్చుకునేటప్పుడు, జపం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉండేది. నిరంతరం లేడి పిల్ల కూడా ఉంది. దాని భుజం మీద చేయి వేసి తాను ఎంతో మమకారంతో దాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆనందిస్తూ ఉండేవాడు. ఇలా ప్రీతితోటి మోహంలో పడిపోయి కళ్ళు మూసినా తెరిచినా ఆ లేడి పిల్ల అతని ధ్యాసలో ఉంది. ఆ లేడి పరిగెడుతూ దుక్కుతుంటే కాలుతో తంతుండేది, గోడతో గీరుతుండేది, రాజు తొరల మీద పడుకునేది, భుజాలు ఎక్కేది. ఇలాగ ఆడుతుంటే ఎంతో సంతోషించేవాడు. ఒక రోజున ఆ లేడి పిల్ల పారిపోయింది ఎక్కడికో. ఇంకా భరతుడికి విచారం ఎక్కువైపోయింది. ధనం కోల్పోయినట్లు దీనుడే జాలితో దాన్ని విడిచిపెట్టలేక ఎంతో విచారిస్తున్నాడు. లేడి పిల్ల, ఈ అడవిలో క్రూరమైన బాధ రాదని నేను కోరుకునేవాడిని, నువ్వే పారిపోయావు అంటూ ఎంతో ఆరాటపడ్డాడు. తల్లి లేని లేడి పిల్ల వచ్చి పుణ్యహీనుడైనటువంటి నన్ను పొందింది, చివరికి ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని ఎంతో బాధపడుతున్నాడు. తన ఆశ్రమంలో ఉండేటువంటి లేత గడ్డి పరకల చుట్టూ తిరుగుతుండేది. అలాంటి దాన్ని ఏ సింహం తినేసిందో ఏమిటో అని బాధపడుతున్నాడు. ఈ భరతుడికి ముక్తికి విరోధం.
ఎక్కడో పశువు అది తనకు ఎంతో ప్రాణప్రదంగా భావిస్తున్నాడు. ఆ మమకారం అనేటువంటిది పనికిరాదు. భరతుడికి చివరి సమయం వచ్చింది. ఆ లేడిని పుత్రుల్లా ఆసక్తిగా చూస్తూ శరీరం విడిచిపెట్టేశాడు. దేహాంత సమయంలో లేడినే తెలుసుకుంటూ ఉండేవాడు. అంచేత అతడు లేడి గర్భంలో మరుసటి జన్మలో పుట్టాడు. అలా పుట్టినప్పటికీ కూడా పూర్వజన్మ స్మృతి ఏమాత్రం పోలేదు. మనుషులకు కూడా పూర్వజన్మ స్మృతిగా పుట్టిన వెంటనే ఉంటుంది. ఒక 4-5 సంవత్సరాల దాకా ఉంటుంది. వీడి వయసు పెరిగి కొద్దిగా స్మృతి తగ్గిపోతుంది. అందుకోసం అందరికీ కూడా పూర్వస్మృతి పెడతాడు. వీడి పాప కర్మలు ఫలితం మంచి కర్మలు ఫలితం గ్రహించడం కోసం. అది ఆ చిన్నప్పుడు వాడు చెప్పలేడు. చెప్పే వయసు వచ్చేప్పుడు వెళ్ళిపోతుంది. అది వాడి యొక్క సుకృతకి స్థితాలు నిలవ ఉండడం కలిగి. భరతుడు లేడుగా పుట్టి గర్భంలో పుట్టినప్పుడు కూడా మనస్సులో తను దైవభక్తి కలవాడు కనుక, విష్ణుభక్తి కలవాడు కనుక మృగంగా పుట్టడానికి తగిన కారణాలు తెలుసుకుని బాధపడుతున్నాడు. రాజులందరూ కూడా పొగడి నాకు దండాలు పెట్టి నన్ను ఉన్నతుడిగా చూసేటువంటి దేవేంద్ర పదవిలో నేను ఉండవలసి, దేవేంద్రుడితో సమానమై ఉండవలసిన వాడిని. చక్కగా కొడుకుని రాజులుగా చేశాను. మహర్షులంతా నన్ను రాజర్షి అన్నారు. అంత తేజస్సు ఉంది. ఈ లేడి మీద ఉండేటువంటి ప్రీతితో, ప్రేమతో, మమకారంతో నా వైభవం అంతా పోయింది. యోగభ్రష్టునైపోయాను. శ్రీహరిని గురించి వినడం, ధ్యానించడం, 10 మందికి చెప్పడం, ఈ పనులన్నీ చేసే నాకు ఈ లేడి పిల్లను తలుచుకుంటూ ఆయన లేడు అనే పరిస్థితి తెచ్చాడు. విష్ణువు లేడు అనే పరిస్థితి తెచ్చుకున్నాడు అని. సరే, తర్వాత భరతుడు హరిణ జన్మాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణుడుగా పుట్టాడు. మళ్ళా ఆయన అంగిరస గోత్రంలో ఒక బ్రాహ్మణుడికి కుమారుడుగా పుట్టాడు. శబదబాద్ తపస్వాధ్యాయాలు నిర్వహించాడు. సద్గుణవంతుడు, నీతి కోవిదుడు. ఎన్నున్నా కొన్ని నీతి విషయాలు తెలవాలి. ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేటువంటి విషయాలు గ్రహిస్తే వాడికి చాలా అదృష్టవంతుడు అవుతాడు. అంగిరసుడికి మొదటి భార్య యందు 12 పుత్రులు, రెండవ భార్యకు ఒక కుమార్తె పుట్టారు, ఒక కొడుకు పుట్టారు. ఆ చిన్న భార్య కొడుకు భరతుడు. అతడు పరమ భాగవతోత్తముడు. ఇతరులతో అందరితోటి కలిసి తన యొక్క ఈ జన్మకి కారణమైనటువంటి భగవంతుడు యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా అత్తమాటు కూడా భగవంతుడి యొక్క భగవదారాధన, భగవంతుడి పట్ల ప్రేమ, సత్కార్యాచరణ ఇవన్నీ చేస్తూ ఆ భగవంతుడి యొక్క చరణాల విందాన్ని తన మనస్సులో నిలుపుకొని ఆయన తన యొక్క రూపాన్ని, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చుట్టూ ఒక పిచ్చివాడిలాగా, ఒక మూఢుల్లాగా, ఒక జడుల్లాగా ప్రవర్తిస్తుండేవాడు. ఆ తండ్రి అయినటువంటి అంగిరసుడు కొడుకుని ఎంతో ప్రేమతో పెంచుతూ క్షౌరం ఇలాంటి సత్కర్మ ఏ వయస్సులో ఏ కర్మలు చేయాలో పంచదశ కర్మలు. ఈ పంచదశ కర్మలు కూడా సంస్కారములు అంటారు. దేని చేత మనిషి బాగుపడడానికి అర్హత కలుగుతుందో వాటిని సంస్కారములు అని, అవన్నీ వరుసలో చేస్తున్నారు. ఆ సంస్కార ఫలితం ఏమిటంటే ఉపనయన సంస్కారం అయితే వాళ్ళలో ఉండేటువంటి మందత్వం, జడత్వం సహం పైగా పోతుంది వాడికి. ఆ గాయత్రి మంత్రోపదేశం మన గారి సంస్కారాల యొక్క ఫలితం. అన్ని చక్కగా చేస్తుంటే వ్యాహృతి, ప్రణవం, బీజం, శక్తి వేటతో కూడినటువంటి గాయత్రి మంత్రం ఉపదేశం పొందాడు. చైత్రమాసం దగ్గర నుంచి 4 మాసాలు చాతుర్మాస్య దీక్ష కింద వేదాధ్యయనం మొదలుపెట్టాడు. తండ్రి చెప్పాడు కొడుకుతో, శిష్టాచారం కావాలి. శిష్టులు అంటే ఎవరు? శిష్టులు అంటే ఒక కొన్ని నియమాలకి కారకులు అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఏదో మాకు ఆచారం అంటే ఏంటన్నా, ఆచారం అంటే మీరు నేను చేస్తే ఆచారం అవుతుంది. అవి ఆ శిష్టులైన వాళ్ళు చేయాలి. ఆ విద్య పూర్తిగా నేర్చుకొని అన్ని విషయాలు తెలుసుకుని ఆ విషయం మూలంగా అందరికీ మేలు జరుగుతుంది, ఇది మంచిది, ఇలా చేయండి అని చెప్పేటువంటిది అది ఆచారం. అంతేకాని ఈ ఆచారం కూడా ఒక్కొక్క సమయంలో అనుకూలం అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని వేరేగా మారుతూ ఉంటుంది. అవి కాలధర్మాన్ని ఆశ్రయించి ఉంటాయి. కృతయుగంలో చెప్పినటువంటి ధర్మాచరణ ఇప్పుడు కాలంలో మనకి పనికిరాదు. ఇదేంటంటే ఈ కాలానికి అన్నీ కూడా జీవితకాలం లేటుగా ఉంటాయి మనకి ప్రతి పని. అలాగా ఆ ధర్మం ఎప్పుడు ఒకదానికోటి లోకాచారాన్ని అనుసరించి ఉంటుంది. శౌచం, ఆ శుచిత్వం కావాలి.
శుచిత్వం దేనికి? తిండి దగ్గర నుంచి అన్నింటికీ శుచిత్వం కావాలి. అలాగే ఆచమనం అన్నాడు. ఈ ఆచమనం అంటే బ్రాహ్మడికి ఎప్పుడు కూడా నీడచెంపు కూడా ఉండాలి అసలు లెక్క ప్రకారం. ఎక్కడి నుంచైనా వచ్చి ఇంట్లో అదేమి కూర్చుంటే వెంటనే కాళ్ళు కడుక్కుని బయట నీళ్ళు ఉండి పూర్వం మరి కాళ్ళు కడుక్కుని వెంటనే ఆచరణ చేయాలి. ఓ బట్ట కట్టుకుంటే ఆచరణ చేయాలి. ఓ శిఖ ఉడిపోయి ముడేసుకుంటే ఆచరణ చేయాలి. మూత్ర పురుషాలకు పెడితే ఆచమనం చేయాలి. ఓ తుమ్ము వస్తే ఆచమనం చేయాలి. ఈ ఆచమనం ప్రయోజనం పరోక్షంగా ఏమిటంటే వీడికి కంఠం ఎప్పుడన్నా ఆరిపోతూ ఉంటే అది రక్షణకి. భోజనం ముందు భోజనం తర్వాత కూడా ఆచమనం చేయాలి. ఆకులు కూర్చుని వెంటనే ఆచమనం చేయాలి. చేయడం వల్ల ఏంటంటే తిరిగి వచ్చిన వాళ్ళకి ఆ కంఠంలోకి తినే ఆహారం దిగిపోవడానికి తేలిక అవుతుంది. ఆరిపోయి కంఠం ఆరిపోతే వాడు ఏమీ తినలేడు. వీడు అదే ఏదో తుమ్ము వస్తే చచ్చే పరిస్థితి కూడా వస్తుంది. అయిన తర్వాత ఆచమనం ఎందుకు అయ్యా అంటే ఈ లోపల ఏదో ఒకటి రెండు వెతుకులు ఉంటే గబ్బలు దిగిపోతాయి. ఇలా ఆచమనం ఇవన్నీ కూడా వాళ్ళు మనకి లౌకికంగా ఎన్నో విషయాల గురించి. అలాగే వేదాధ్యయనం. వేదం అంటే తెలుసుకోవడం ఎప్పుడు చెయ్యాలి. అది ఆ తెలుసుకోవడం చేయకపోతే మనం ఏం చేయాలో తెలియదు. అజ్ఞానంలో పడితే ఇప్పుడు ఏవే కానీ పదం ఉంటుంది మనకి. గురు శుశ్రూష. ఆ గురు శుశ్రూష మూలంగా వచ్చినటువంటి విద్య స్థిరమవుతుంది. ఎప్పుడు కూడా విద్య పరంపరలోనే రావాలి. పుస్తకాలు చూస్తే అంటే మేము ఉదాహరణ చాలా రూపాయలు చాలా తీవ్రంగా చెప్పుకుంటాం. పుస్తకాలు చూస్తే ధారణ తక్కువగా ఉంటుంది. దానికోసం చాలా శ్రమ పడాలి. గురువు దగ్గర అయితే గురువు గారు ఆయన చెప్పడం వీడు వినడం మూలంగా ఒక 4-5 సార్లు వాడు బుద్ధిని బట్టి 10 సార్లు అయ్యేటప్పటికి ఇంక మళ్ళా బుర్రలోంచి పోదని వాడికి వచ్చేదాకా అలాగే గుర్తుంటుంది. మన మార్పు కూడా ఉండదు దాన్ని. అందుకోసం గురు శుశ్రూష మూలంగా ఉండాలి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా తండ్రికి ఆ పురాణ ప్రవర్తన సరిగ్గా తెరవట్లేదు. దీని ఆ కొడుకుతో సదాచారాలు నేర్పిస్తున్నాడు. సంసారైనటువంటి విప్పుడు కొంతకాలానికి మరణించాడు. తండ్రితో పాటు తండ్రి కూడా సహగమనం చేసింది. సవతి తల్లి కొడుకులైనటువంటి వాళ్ళు అవినీతులైపోయారు. భరతుడికి శాస్త్ర విద్యలు చదవనవలేదు. భరతుడు వీడు అనాకింగా ఉన్నాడు, చదవనవలేదు. వీడికి ఇంట్లో పనులు చేయడానికి చదువు మానిపించారు. వేద విద్యలు లేవు, అస్త్ర విద్యలు లేవు. ఇంట్లో పని వాడి కింద చేశారు. వాళ్ళు చెప్పిన పనులు కాదనకుండా చేస్తున్నాడు. తాను ఇష్టంగా ఆసక్తితో తనకు అప్పచెప్పిన పనులా చేస్తున్నాడు. ఇలా ఆయన ఎన్నో చేస్తూ సేవకుల్లాగా ఉన్నాడు. కాళికాలయానికి తీసుకుపోయే కుర్రాన్ని చక్కగా తలంటి పోసి వాడు చక్కగా సంస్కారాలు చేసి మంచి బట్టలు అవి కట్టారు. గంధం పుష్పం వీటితోటి అలంకరించారు. చక్కని భోజనం పెట్టారు. ధూపాలు దీపాలు అన్నీ అర్పించారు. పళ్ళు ఇవన్నీ కూడా ఆయనకి ఉపాహారాలు అందించారు. మంగళవాద్యాలతోటి ఈ మానవ పశువుని కాళికాదేవికి బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. కూర్చోబెట్టాడు. ఆ రాజు ఈ మానవుని రక్తంతో ఈ మానవుడి యొక్క రక్తంతో భద్రకాళికి సంతోషం కలిగించాలి అని కాళికా మంత్రాన్ని అభిమంత్రిస్తూ కత్తి పట్టుకుని తన కోరిక సిద్ధించడం కోసం చాపాడు. ఈ కింద కూర్చున్నటువంటి భరతుడు సర్వప్రాణులకి మేలు కోరేటువంటి వాడు, ఇష్టపడేటువంటి వాడు, పరబ్రహ్మ స్వరూపుడు. అసలు ధైర్యం శత్రుత్వం పేచి అనే భావమే లేదు. ఎంతో తేజస్సుతో ఉన్నాడు. అలాంటి ఈ కుర్రాడిని చూసి ఆ కాళికాదేవి భయపడింది. రావడానికి కోపంతో ఒక్కొక్కసారి వికటాట్టహాసం చేసింది. పాపాత్ముడు దుష్టుడు అయి తామస కర్మలు అది ఈ తామస కర్మలు చేస్తూ బ్రాహ్మణుని హింసించేటువంటి రాజుని కూడా వచ్చిన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు తీసింది. వాళ్ళ యొక్క నాయకుడైనటువంటి వృషలరాజు ఆయన యొక్క శిరస్సును గ్రహించి ఆడుతూ పాడుతూ అక్కడే ఎగిరి తాండవం కూడా చేసింది. అక్కడ రఘుగండు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాటలకు భరతుడు సమాధానాలు చెప్తున్నాడు. అక్కడ వేదాంత చర్చని వాడు చర్చలు ఉన్నారు. ఈ శరీరానికి బరువు, ఆత్మకు కాదు. లావైనా సన్ననైనా మానసిక వ్యాధులు, ఆకలి దప్పులు, ఇష్టం, ద్వేషం, ముసలితనం, మరణం, కోపం, మెలకువ ఇవన్నీ కూడా మతమాశ్చర్యాలు. ఇవన్నీ శరీరంలో పుడతాయి. ఇవేమీ నాకు కలగవు. అంతం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇవన్నీ కలుగుతాయి. శరీరంలో పుట్టి బాధలన్నీ కూడా, బాధలు సంతోషాలు ఎవరికి కలుగుతాయి? పోవడం అనేది ఉన్న వాళ్ళకి కలుగుతాయి. భగవంతుడు ఆయనకి ఏమి ఉండవు.
నేను స్తబ్దుల్ని, తటస్థంగా ఉండిపోతాను. అలాని చాలా గర్వంతోనూ ఉంటారు. ఇలా రకరకాల విషయాలు ఆయన చెప్తూ పల్లకి నుంచి పెడుతున్నట్టు మహారాజు గారు ఆ పల్లకి నుంచి దూకేసి ఆ బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేసి అడుగుతున్నాడు, అయ్యా మీరెవరు అవధూత వేషంలో సంచరిస్తున్నారు, ఒక్కళ్ళు విడుతున్నారు, నన్ను కృతార్థం చేయడం కోసం ఇలా వచ్చారా మీరు? మిమ్మల్ని చూస్తుంటే కపిల మహర్షిలా ఉన్నారు, అందుచేత మీరు నేనేమైనా పొరపాటుగా తెలియక తప్పు చేస్తే క్షమించండి. నేను బ్రాహ్మణుడికి భయపడినంతగా యమదండానికి కూడా నేను భయపడను, బ్రాహ్మణుడికి భయపడతాను. శివుడు శూలానికి కానీ ఇంద్రుడు వజ్రాయుధానికి కూడా నాకు భయం లేదు, అంతేత నన్ను క్షమించండి అని ఆయన ప్రార్థిస్తున్నాడు. అగ్నిజ్వాల చేత పొయ్యి మీద పెట్టిన గిన్నె వేడెక్కి లోపల ఉండే పదార్థం మనకు అనుకూలమైనది అవుతుంది. ఆ నీటిలో ఏం వేస్తే అది ఉడికి మనకి తినడానికి వీలవుతుంది. అలాగే శరీరంతో ఇంద్రియాలు అనేటువంటివన్నీ కూడా లోపల ఆశ్రయించుకున్న ఉండి ఈ శరీరంలో ఉండేటువంటి ప్రాణ ఇంద్రియాలతో రకరకాల పనులు జరుగుతుంది. దేనికి మనం ఎదగడానికి తగ్గడానికి, మనకి ఆరోగ్యంగా ఉండడానికి అనారోగ్యంగా ఉండడానికి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. సంసారము అనేటువంటి ఈ కుండని రక్షించేటువంటి రాజు తప్పుడు పనులు చేయకూడదు అని ఈ బ్రాహ్మణ కుమారుడు చెప్పాడు. సరే నేను రాజును కదా అని గర్వంతో ప్రవర్తిస్తే పనికిరాదు. అందరితో స్నేహంగా ఉంటూ ప్రపంచానికి స్నేహితుడైనటువంటి ఆ భగవంతుడిని ఆశ్రయించాలి. ఈ ప్రపంచం అంతా శాశ్వతమని ఎవరు చెప్తారో ఎవరు చెప్పరు. శాశ్వతం కదా, అశాశ్వతమైందే. కానీ శాశ్వతముడు ఆ కంటికి కనిపించినటువంటి ఆ భగవంతుడు ఒక్కడే శాశ్వతం. స్వప్నంలో కనిపించినటువంటి దృశ్యం మెడకు వచ్చిన తర్వాత కనిపించదు. వేదాల్లో ఎక్కడ కూడా తత్వవాదం లేదు. ధర్మాధర్మాల అనేటువంటి వాసనలతో కూడిన విషయాల మీద మనం అనురక్తులు అయితే మానవ రూపాలు ధరించి మన ఇవన్నీ కూడా సుఖదాలు పొందుతూ శరీరాన్ని ధరిస్తాము. జ్వరంతో బాధపడేటువంటి రోగికి ఔషధం ఏ రకంగా ప్రయోజనం ఇస్తుందో, ఎండలో మాడిపోతూ ఉండేవాడికి చల్లటి ప్రదేశం ఏ విధంగా ఆనందం కలిగిస్తుందో, అహంకారం అనేటువంటి పాము తెరిచిన నాకు నీ యొక్క మాటలు అమృతంలా ఉన్నాయి అని అతను ఆ బ్రాహ్మణుని నమస్కారం చేస్తూ నా సందేహాలు ఉన్నాయి అన్ని తీర్చారు మీరు అనుకుంటూ ఇంకా 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 పెడుతున్నాడు. పరమ భాగవతుల సేవ చేత పొందినట్లుగా తపస్సు చేత, దానం చేత, గృహస్థ ధర్మాల చేత, నీటి చేత, సూర్యుడి చేత, అగ్ని చేత, వేదాలతో కానీ ఇన్నింటితో కానీ బ్రహ్మాన్ని పొందలేరు. దేంతో పొందగలరు అంటే తపస్సుకి భాష్యానికి విముఖులైనటువంటి పుణ్యాత్ములు ఆ భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తూ ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకి మోక్షం కలుగుతుంది. సంసారం అనేటువంటి ఈ అడవిని విడవకుండా పుత్రులు, మిత్రులు, భార్య అనేటువంటి తోడేళ్ల రూపంలో ఉండేటువంటి ఈ నర రూపంలో ఉండేటువంటి వాటిని వీళ్ళు మేకపిల్లలను భక్షించినట్టుగా, పులి మేకపిల్లలను భక్షించినట్టుగా సంసారం అనేటువంటి అడవుల్లో ఈ పుత్రమిత్ర భార్యాదులందరూ కూడా భక్షించడానికి సిద్ధంగా ఉంటారు. అడవిలో పెద్ద కుటుంబం కలిగి ఎంతో డబ్బు ఉండేటువంటి మానవుడు ఎండమావుల లాంటి సుఖాల కోసం పరిగెడుతూ ఉంటాడు. ఎక్కడో చోట ఆగుతాడు, కానీ ఆగిన చోట ప్రయోజనం ఉండదు. ఎండమావులకి దూరంగా కల్పిస్తాయి, ఇంత దూరం తిరిగి అక్కడికి వెళ్ళి ఆగుతాడు, కానీ అక్కడ ఏం ప్రయోజనం ఏముండదు. వాటి పని అలా ఉంటుంది. అన్ని జన్మల్లోనూ మానవ జన్మ ఎక్కువ. అందుచేత ఇలాంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ పొందిన తర్వాత విష్ణు భక్తులు, యోగులు అయిన వాళ్ళతో మనం స్నేహం చేస్తూ వాళ్ళ మూలంగా విషయాలు తెలుసుకుంటే మన జన్మ సార్థకం అవుతుంది. ఏదైనా
భగవంతుడి యొక్క పాదస్పర్శే సమస్త పాపాలని నాశనం చేయడానికి కారణం అవుతుంది. యోగీశ్వరులు అవధూత వేషంలో తిరుగుతుంటారు. అందుచేత వాళ్ళు చిన్న పెద్ద అని చూడకుండా వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయాలి. అలాంటి నమస్కారం పొందిన వాళ్ళకి ఏమాత్రమైనా మన మీద దయ కలిగితే వాడి జీవితం చాలా సుఖమయం అవుతుంది వాడికి అని చెప్తూ, పరమపదమే భగవంతుడి యొక్క పరమపదమే నివాసం. భక్తుల పాపాలను హరిస్తాడు. ఆయన దయాపూర్ణుడైనటువంటి మహాత్ముడు, రాక్షసులను సంహరించేటువంటి వాడు, గోపికా వల్లభుడు అనేటువంటి ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ సుఖయోగి భూగోళం యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. జంబూద్వీపం అనే భూమి ఇది. జంబూద్వీప పద్మానికి మధ్యలో ఉండేటువంటి తామర దుద్దు అంటారు దాన్ని, కర్ణిక అని పేరు దానికి. ఆ మధ్యలో 1,00,000 యోజనాల వెడల్పు, అంతే పొడుగు, వెడల్పు పొడుగు సమంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. 9,000 యోజనాల విస్తీర్ణం, 9 వర్షాలు, వాటిని 8 పర్వతాలు సరిహద్దులుగా ఉంటాయిట. అలాంటి మధ్యలో ఇలావృత వర్షంలో బంగారుమయమైనటువంటి పర్వతం ఒకటి ఉంది. అదే మేరు పర్వతం. ఆ మేరు పర్వతం భూమి అనేటువంటి పద్మానికి కన్నికల మధ్యలో ఉండే తామరబొడ్డులా ఉంటుంది. ఆ మేరు పర్వతం 1,00,000 యోజనాల ఎత్తు, మధ్య ఉండేటువంటి ఆ పూల రేకు 16,000 యోజనాలు, అది అంతే లోతు. పై విస్తారం 32,000 యోజనాలు. దానికి ఉత్తర దిక్కులో నీల శ్వేత శృంగ పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 2,000 యోజనాలు. పడమర నుండి ఉత్తరం వరకు, తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు పర్వతాలతో వ్యాపించేసింది ఇది. ఇందులో ఎన్నో రకాలైన పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల మీద జెండాల్లాగా రకరకాల ఫల వృక్షాలు ప్రకాశిస్తున్నాయట. ఈ వృక్షం ఒక్కొక్కటి కూడా 1,100 యోజనాల మేర ఉన్నాయట. మందర పర్వతం పైభాగా ఉండేటువంటి మామిడి పళ్ళు అవి కూడా అమృతతుల్యంగా ఉంటాయట. అది ఎలా ఉంటాయంటే మందర పర్వత శిఖరం అంతంత పుట్టాయట. అది గిరి మీద కనుక వాళ్తే ఆ చెట్లు కొండ మీద రాలి కిందకి పడి అందులోకి కారేటువంటి రసం మూలంగా నదుల కింద ఉద్భవించాయి అన్నాడు. ఆ నదిలో నీళ్లు చాలా తీయగా ఉంటాయట, సువాసన కలిగి ఉంటాయట. మందర పర్వత పర్వత ప్రదేశాల్లో ఇలావృత వర్షం అనేటువంటి పర్వతాన్ని రాసుకుంటూ వెడుతూ ఉండేటువంటి పూర్వవాహిని తూర్పు దిక్కుగా ప్రవేశిస్తుంది కెరటాలు చేస్తూ అన్నది. అందులో స్నానం చేశారు, చక్కగా సుగంధభరితంగా తయారయ్యారు. ఆ వీరమందర పర్వతాల మీద ఉండేటువంటి నేరేడు పళ్ళు పెద్ద పెద్ద ఏనుగు తలకాయల్లో ఉన్నాయటవి. రసామృతం అంటే అక్కడ చెట్ల పళ్ళ నుంచి కానిటువంటి రసామృతం అంతా పర్వతాల నుంచి ప్రవేశిస్తోంది. ఇలా భూభాగం మీద నది ప్రవేశిస్తోంది. ఆ నది నీటిలో నానినటువంటి మట్టి, వాయువు, సూర్యుడు వీటితో కలిసి చక్కనైనటువంటి బంగారు వర్ణమై జాంబూనదం అనే పేరుతోటి అలంకారంగా తయారైంది. అదే జంబూ దీపం కింద తయారవుతుంది. సుపార్శ్వం అనేటువంటి పర్వతం మీద ఉంది. 5 బారులు వెడల్పు కలిగినటువంటి తేనె ప్రవాహాలు వస్తాయి. కుముద శిఖరం అవుతుంది. అక్కడ మర్రి చెట్టు మానులు అవి ఉంటాయి. కుముద పర్వతాన్ని దేవతలు, గంధర్వులు వాళ్ళు ఆశ్రయించుకుంటారు. సీత అని పేరు కలిగిన నదీ ప్రవాహం అవుతుంది. ఇది బ్రహ్మగారి యొక్క ఇంటి దగ్గర నుంచి తూర్పు ద్వారంలో వచ్చేస్తోంది. గంధమాదన పర్వతం దాకా వెళ్ళింది. భద్రాస్త్ర వర్షాన్ని పవిత్రం చేస్తోంది. తూర్పు నుండేటువంటి లవణ సముద్రంలో కలిసిపోతోంది. ఇలాగా మేరు పర్వతానికి పుత్రికట ఎన్నో కుమార్తెల్లా జన్మించాయి. అవి
ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. జంబూద్వీపంలో భారతవర్షం ఇది కర్మభూమి, తక్కిన వర్షాలు భోగభూములు అన్నారు. అసలు కర్మభూమి అనే దానికి చిన్న ఉదాహరణ చెప్పేవారు కదా పూర్వం. ఎక్కడైతే నీళ్లు కృష్ణమృగాలు ఎక్కడైతే తిరుగుతాయో, దర్భగడ్డి ఎక్కడైతే పవిత్రమైనటువంటి గడ్డి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే నిరంతరం వేదాధ్యయనం జరుగుతుందో అది కర్మభూములు అని పేరు. ఆ లక్షణాలు మనకి ఇంతవరకు కృష్ణ వరకు కూడా నిరంతరం పరంపరగా కొనసాగుతున్నాయి. అంచేత కర్మభూములు. ఇక్కడ ప్రజలు వరాహస్వామిని సేవిస్తూ మోక్ష మార్గాన్ని పొందడం కోసం చాలా సుఖపడుతున్నారు. భారతవర్షానికి అధిపతి అయినటువంటి నారాయణుడు బదరికాశ్రమంలో నారదాదుల మహర్షులంతా సేవిస్తున్నారు. ఈ భారతవర్ష ప్రజలను సేవిస్తూ సాంఖ్య యోగాన్ని ఉపదేశం చేశారు. వాళ్ళు నారాయణని ఆరాధించారు, మనసులో తపస్సు చేశారు, మంత్రాలతో పూజించారు, నిశ్చలమైన భక్తిలో మోక్షాన్ని పొందారు. 1,00,000 యోజనాల సముద్రం చేత చుట్టబడి ఉన్నది జంబూద్వీపం. ప్లక్షద్వీపం 2,00,000 యోజనాలు. అందులో ప్లక్షవృక్షం ఉంది, అందుకని దాన్ని ప్లక్షద్వీపం. జంబూ, ప్లక్ష, కుశక్రౌతిక ద్వీపం ఒకదానికి ఒక పేరు బట్టి ఆ చెట్లు వాటిని బట్టి. అక్కడ ప్లక్షద్వీపంలో వారికి అగ్నే దేవత. ఆ ద్వీపానికి రాజుగారు ప్రియవ్రతుడు కొడుకైనటువంటి యుగ్మజిప్పుడు. ప్లక్షద్వీపానికి సమానమైన వైశాల్యంతో ఇక్షు సముద్రం చుట్టూ ఉంది. ఇలాగ 7 సముద్రాలు 7 పర్వతాలు కూడా అన్ని అక్కడ ఉన్నాయి. పుష్కర ద్వీపం 64,00,000 యోజనాలు, శుద్ధోదక సముద్రం అక్కడ ఉంది. భూలోకంలో ఏ ఆపదలు లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణుల యొక్క బంగారం, రత్నాలు, ద్రవ్యాలు అపహరిస్తే ఆ పురుషుణ్ణి అగ్నివర్ణం కలిగినటువంటి శూలాలతోటి వాడి పొడుస్తూ భాషిస్తారట. కామాతులైనటువంటి స్త్రీ పురుషులు అగమ్యాగమనాలు చిరకూడని తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళని యమలోకంలో కొరడాలతో కొట్టి ఉక్కు విగ్రహాలు కౌగిలింపజేస్తారట. మానవుడు పాషండ విధానంలో ఉంటూ ధర్మానికి విరుద్ధంగా ఉంటే నరకంలో వైతల్లి నదిలో పడేస్తారట. కుక్కల్ని పెంచి వేటాడి వనమృగాలను చంపేటువంటి వాడిని అస్త్రాలతో మర్దిస్తారట. ఇలా అక్కడ ఉండేటువంటి నరకలోకంలో ఉండేటువంటి అంశాలని కూడా చెప్తున్నాడు. ధర్మపరులంతా తప్పగా స్వర్గంలో సుఖాలు పొందుతారు. పుణ్యపాపాల యొక్క శేషంతో మళ్ళా తిరిగి భూలోకంలోకి వస్తూ ఉంటారు. హంసాయ సత్వనిలయాయ సదాశ్రయాయ నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ సత్సంగ్రహాయ సగుణాయ సతీశ్వరాయ సంపూర్ణ పుణ్యపతయే హరయే నమస్తే. హంసస్వరూపుడు, సత్వగుణ నిరయుడు, సత్పురుషులకు ఆశ్రయుడు నారాయణుడు. ప్రపంచమంతా ఆయనే. సత్పురుషులను దగ్గరకు తీసుకునేవాడు అయినటువంటి హరికి నమస్కారం చేస్తూ ఈయన ఇది బడా కవి గారు బాగాలేదు, అంతకంటే ఏం లేదు. భాగవతంలో బెమ్మర పోతన గారు రాసిన పేరు ఉన్నప్పటికీ కూడా ఆ సర్వజ్ఞ సింగభూపతి గారు పుస్తకం బలవంతంగా లాక్కుపోయిన సమయంలో కొన్ని భాగాలు శిథిలమైపోతే ఏర్చూరు సింగన, బొప్పరాజు గంగన, ఎలిగందల నారయ్య అనే వాళ్ళు ముగ్గురు పూర్తి చేశారు. కానీ బమ్మెర పోతన గారి పేరు మీదుగానే నడిచింది గ్రంథం అంతా. అంచేత ఈ 6వ స్కంధంలో భాగం దగ్గర నుంచి కవి మారాడు. మళ్ళా ముందోటి మారింది.
ఇవి భగవంతుడు ఎలాంటి వాడయ్యా? షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఇవి చివరికి అందరికీ కూడా కావలసిన మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. సత్వరజస్తమో గుణాల ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే, కర్మల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటే వాడు కర్మాచరణ కోసం దేహాన్ని పొందుతాడు. ఎన్నో పాపాలు చేస్తే పాపాలకు ఫలితాలేటువంటి నరకాలను పొందుతాడు. దుర్భరమే భరించడానికి కష్టాలకు కారణమైనటువంటి నరకాలు కాకుండా, ఈ నరకాలని పొందకుండా మానవుడు సుఖంగా ఉండే మార్గాలు చెప్పండి అన్నాడు. కాలం బెడగని పాపము మూలము చిరుపంగవలయుమును రోగములం తేలిన దోషము నెరుగుచు బాలాజమువానిండచు వైద్యుని భంగిలో. ముందుగా రోగం వస్తే ఆ రోగం రావడానికి కారణాలు తెలుసుకుంటాడు వైద్యుడు, దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. అలాగే తగిన సమయం చూసి పాప కారణాలు తెలుసుకుని పాపం పోయే ఉపాయం మనం ఆలోచించుకోవాలి. కర్మ చేత కర్మ తొలగదు, పుణ్యకర్మ చేత పాప ఫలం పోదు. చాలాసార్లు చెప్పేది ఇది. తాను తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపకర్మ యొక్క ఫలితం అనుభవించవలసిందే. ధర్మాన్ని ఆచరించేవారు దయాపరులు, తపస్సు, బ్రహ్మచర్యం, దానం, శమనమాదులు, జపం, సత్యం ఇలాంటివన్నీ నియమాల మూలంగా మనోవాక్కాయ కర్మల చేత పుట్టినటువంటి ఈ పాప సమూహాన్ని వెదురు పొదల్ని అగ్ని కాల్చినట్టుగా దహించేస్తుంది. గోవిందుడి మీద ఉండేటువంటి గొప్ప భక్తి ముక్తిని కలిగించినట్లుగా శమదమాలు పాపాత్మునికి శుభాన్ని కలిగించవు. కళ్ళుకుండని తీసుకెళ్లి పవిత్రమైన నదుల్లో కలిపేస్తే దానికి ఏమైనా పవిత్రత వస్తుందా? దానికి రాదు. అలాగే శ్రీహరి యందు భక్తి లేకుండా ఉంటే ఎన్ని కర్మలు చేసినా అవి ప్రయోజనం ఉండవు అని చెప్తూ, కన్యాకుబ్జల పట్టణంలో అజామీనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను పాపాత్ముడు, నిర్భాగ్యుడు. నిర్భాగ్యుడు అంటే ఐశ్వర్యం సంపద లేనివాడు, ఎన్నో అవమానాలు పొందేవాడు, సదాచారాన్ని విడిచిపెట్టాడు, చెడ్డ పనులు చేసేవాడు, నిరంతరం జూదమాడడం, ఎవడైనా మంచిగా మాట చెప్తే దాని గురించి అక్కర్లేని వాదాలు చేయడం, పరాక్రమం చూపించడం, పట్టుదలతో ఉండడం, మత్తులో పడిపోయి ఉండడం. ఒక బానిస స్త్రీని తను భార్యగా చేసుకుని 10 మంది కొడుకులను కన్నాడు. మోహ సముద్రంలో పడిపోయాడు. కామ, క్రోధ, లోభ, మోహ 4వ దగ్గరికి అరిషడ్ వర్గాల్లో పడిపోయాడు. పడిపోయి ఆ పిల్లల్ని 10 మంది పిల్లలు వాళ్ళందరినీ కూడా లాలించడం, బుద్ధగించడం, ప్రేమించడం, వాళ్ళని చక్కగా చూసుకోవడంలో ఆసక్తితో గడిపాడు. సంసార జీవితంలో ఉండే ఫలితం అంతా కూడా వదిలేసి వాడు భ్రష్టుడైపోయాడు. అతి కష్టం మీద వయసులో ఏదున్నా లేకపోయినా వయసు పెరగడం అది కనీస ధర్మం. అది ఆడపొద్దున్న అయింది, మళ్ళీ సాయంత్రం వచ్చింది, మళ్ళీ రాత్రి పడుకుంటాం, తెల్లారిపోతూ ఉంటుంది. అప్పుడే 60 ఏళ్ళు దాటిపోయాయి. మాకు ఎప్పుడో చిన్న స్కూల్లో చదువుకుని రోజులు ఇంకా గుర్తుగానే ఉన్నాయి. ఎవరన్నా 60 ఏళ్ళు ఉంటే బాబు అనిపిస్తారు. అందుకోసం కాలం ఆగదు. కాలం ఇప్పుడు ప్రవాహం ప్రవహిస్తుంది. ఆ ప్రవహించేటువంటి కాలంలో చెడ్డని తోసేసి మంచిని గ్రహించుకోవాలి. అందుకోసం ఏంటంటే యవ్వన దశ గడిచిపోయింది, చూపు తగ్గిపోయింది, తినడానికి తగినటువంటి శక్తి తగ్గిపోయింది, రుచికరమైన వస్తువు పెట్టినా అది అరుచైపోతోంది. వలిభిర్ముఖమాక్రాంతం ఫలితేనాంకితం శిరః గాత్రాన్ని శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే. ముఖం ముడతలు పడిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది, ఎముకలన్నీ వంగిపోతున్నాయి, పొడ్లన్నీ రాలిపోయాయి. ఇంకా ఒక ఆశ మాత్రం మంచి యవనంలో ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, విడివి చేయలేదు ఏమి. అందుకోసం చూపు తగ్గిపోయింది, అన్నీ ఉంది. ఇలా ముసలితనానికి లోనైపోయాడు. అయిన తర్వాత చాలా వయసు వచ్చింది, మమకారం ఎక్కువైపోయింది. నారాయణుడు అనే పేరు కలిగిన వాడు ఆఖరి కొడుకు పెట్టాడు. నారాయణుడు అని పేరు పెట్టాడు. వాడు చాలా చిన్నవాడు. అత్యంత చిన్నవాడి మీద ప్రేమ ఎక్కువగా చూపించాడు. ఎవరికైనా ఇంట్లో చిన్నవాడి మీద ప్రేమ ఉండడం కారణం ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఎక్కడికెక్కడికి స్థిరపడిపోతారు. ఇప్పటికి ఆఖరి వాడు ఉంటాడు. అత్యంత వాడి మీద కొంచెం ప్రేమ సహజం, అది తప్పదని. అలా ఆయన ఎంతో ప్రేమని
అజామిళుడు తాను తన భార్య ఆ కొడుకుని ఎంతో ప్రేమిస్తూ నారాయణుని చదువుతున్నారు. ఆ కుర్రాడు బుద్ధి మాటలు మాట్లాడుతూ విశాలమైన నుదురుతోటి చక్కగా అవతల వారిని ఆకర్షించే అంత అందంగా ఉన్నాడు ఆ కుర్రాడు. ఈ దుష్ట బ్రాహ్మణ మనస్సులో ఎంతో ఆనందించాడు తండ్రి. తినడం తాగడం మొదలై పనులు విసిగిపోయి ఈ బాలుడిని మాత్రం విడిచిపెట్టట్లేదు. వీడు అజామిళుడు మూఢుడైపోయాడు, మృత్యువును కూడా కాదనలేకపోయాడు. అలా తను ఏమీ తెలుసుకోకుండానే రోగంతో ఉన్నా మృత్యు వస్తుందని తెలుసున్నా ఏమీ గ్రహించకుండా కాలం గడుపుతుండగా ఆ మృత్యు వచ్చింది. ఎంతో వాత్సల్యంతో ఆ పుత్రుణ్ణి కౌగలించుకుని నారాయణ 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 అంటూ మొదటి క్రూరాత్ముడు అజామిళుడు. అది కింకరుల ధర్మరాజు వశంకరుల దురంత దురిత సమధిక జననా శంకరుల సకలలోక భయంకరులంగరియ ఇంద్రియాకులుడగుచున్ ఘాతకుల దండిత పాతకుల మహోగ్రకర్మ భర నిష్కరుణా జాతకుల ప్రేతరాజక దూతక సంతతులనతడు దూరమునందు. యమధర్మరాజుకి పశుపత్రులైన వాళ్ళు, దురంతమైనటువంటి పాపాలు చేసేటువంటి వాళ్ళు, దుష్కర్ములు, ఎక్కువగా జనాన్ని మోసం చేసేటువంటి వాళ్ళు, ఎవరికైనా హాని కలిగించే వాళ్ళందరూ కూడా యమధర్మరాజుకి ప్రీతికరమైన వాళ్ళు అవుతారు. వాళ్ళు తమ దండాల చేత దండిస్తారు. ఘోర కృత్యాలు చేసేటువంటి భయంకరం. ఆ శిక్షలో కూడా వాళ్ళ యొక్క కర్మల్ని పెట్టి పెడతాయి శిక్షలు. ఇక్కడ అజామిళుడు అన్నీ చూస్తున్నాడు దూరంగా. ముగ్గురు యమదూతలను చూశాడు. వాడు మంచి కోపంతో ఉన్నారు, బాగా లావుగా ఉన్న పెదవులతో ఉన్నారు, వికారమైన ముఖంతో ఉన్నారు, గర్వంతో కూడిన చూపులతో ఉన్నారు, భయం కలిగించేటువంటి పాశాలు కత్తులు పట్టుకుని ఉన్నారు. వాటితోటి చంపడం అనే ఒక కార్యక్రమం ప్రధానంగా పెట్టుకుని ఉన్నారు. వాడు అతి వికృతమైనటువంటి ముక్కులు చెక్కులతో ఉన్నారు. పెద్ద పెద్ద కన్నులు ఎగుడు దిగుడుగా ఉన్న కన్నులతో ఉన్నారు. అంటే వాళ్ళని చూసేటప్పటికే వీడి ప్రాణాలు పోవాలి ముందు. అది అలా ఎప్పుడైతే కనిపించాడో వెంటనైనా దూరమున నాడుగును బాలుడు కోరన తన చిత్తసీమ పొడగట్టిన ఓ నారాయణ 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 ఎరుచు ఆత్మనందనుడు ఓ నారాయణ 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 అంటూ ఆదేశాలు గబగబగబా పీకాడు. అధ్యత భగవద్గీత స్మరణ ఏదో ఒక సమయంలో మనస్ఫూర్తిగా ఏమంటే ఇన్ని రకాల విసుగుతుందో ఇన్ని మనం వంట పెట్టావు. అందులో ప్రధానమైనది ఏదో ఒక్క ముద్ద ఎడుతుంది. ఆ ఒక్క ముద్ద మనకి ఒక రోజు సరిపడా ముందు బలం ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అలాంటివి ఒకటో రెండో పెడతాయి, ఆరోగ్యిస్తాయి. ఈలోగా మనం తింటుంటాం కదా. అందుకోసం ఒక్కసారి నేను చెప్పాను, గజేంద్రుడు ఏం చేశాడు, అన్ని సంవత్సరాలు దెబ్బలాడేశాడు. ఆ కట్టేలో ఒక్కసారి బాహి బాహి అని కుయ్యాలించి సౌరంభయ్య నీవే తప్పరు. ఆ మనస్సు నాది అన్నది ఇంకేమీ అనుకోకూడదు, పూర్తిగా అప్పచెప్పేయాలి. పైగా ఆయన ఎంత గర్వపోయాడు. నా 10,00,000 కోటి గణనీనాథుండనయ్యుండి అక్కడి వరకు బాగానే ఉంది. ఆ రాజుగారి కనుక 10 లక్షల కోట్ల ఏనుగులకి ప్రభువు నువ్వున్నాడు అంటే అంత గొప్ప చెప్పాడు. చెప్తూ మద్దానాంబ పరిపుష్ట చందన రథాంత ఛాయలుండలేక ఆ దానం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, చేతిలో నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు పోయడం మూలంగా పెరిగిపోయింది ఆ దానం. అంటే ఎంత దానం చేసాడు ఆయన అంటే నేను అంత గొప్పవాడిని అని మొసలు కాలంటూ లాగేస్తుంటే గొప్పవాడు కావాలి, ఆ భగవంతుడు కావాలి. అది చేత ఏంటంటే అక్కడ అహంకారం అది పూర్తిగా. ఇక్కడ అవన్నీ విడిచిపెట్టాలి. భగవంతుడి పట్ల భక్తితో చేసేటువంటిది చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నది కొదువ కాదు, అంతే లెక్కలు. అందుకోసం అలాంటి పుణ్యం కొంచెం చేసినా సరే అది చేస్తుంది. దాసీభక్త బ్రాహ్మణుడు అయినటువంటి అజామిళుడు అతని శరీరం నుండి వెలుపు తీశారు యోగతులు. శ్రీహరి దగ్గర నుంచి విష్ణుదూతలు వచ్చారు. వచ్చి వాళ్ళని తరివేశారు యమదూతలు. విష్ణువు యమదూతల సమానం ఒక 10 నిమిషాల టైం ఎంత ఉందో 10 నిమిషాలు సరిపోతుంది. ఏమండి మీరు ఎవరి వాళ్ళు, మాతో దెబ్బలాటకు వచ్చారు, నాకు దొరికిన వాడిని మీరు తీసుకెడుతున్నారేమిటి, ఈ లోకంలో యముడి శాస్త్రం వేళకూడదనుకున్నారా అంటే, అయ్యా మీరెవరు, ఈ దివ్య రూపాలతో చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తారు, మీరు దేవతల, స్వర్గలోకమండ, భూలోకమండ, సిద్ధుల, సాధ్యుల, గంధర్వుల, కిన్నరుల, పురుషుల, అందమైన కిరీటాలతో ఉన్నారు, పక్షస్థలాల మీద చక్కగా తెల్ల తామర పువ్వులున్నాయి అని వీళ్ళు అడుగుతున్నారు. అలాగే ధనుస్సులు
వెనకాల బాణాలు పెట్టి వెళ్ళడం కోసం అమ్మలపదులు మెరిసేటువంటి పద్మాలు, శంఖాలు, ఇవన్నీ ఆయుధాలు ధరించి అద్భుతంగా ఉన్నారు. ఎంతో శాంతతతోటి ప్రశాంతంగా కనిపిస్తున్నారు. మీరెవరు? మిమ్మల్ని చూసేటప్పటికీ మీకు సంతోషం కలుగుతుంది. లోకానికి ఆనందం కలిగించేటువంటి ఆకారాల్లో ఉన్నారు. మిమ్మల్ని తేర్పారుకోవడానికి కూడా కొంచెం మీ వెలుగు బాగా కష్టంగా ఉంది అన్నారు. వీళ్ళంటే మీరు యమధర్మరాజు యొక్క శ్రేష్ఠులైన దూతలే అయితే పుణ్య లక్షణాలు, పాప లక్షణాలు దండించడానికి తగినటువంటి వారు అసలు ఎవరో ఏమిటో చెప్పండి అని అడుగుతున్నారు. వేదం విష్ణు స్వరూపం. అంతేత వేదం వినాలి. వేదంలో చెప్పిందే శాశ్వతమైన ధర్మం. దానికి వ్యతిరేకమైన ధర్మం ఏది? వ్యతిరేకమైనది ఏది ధర్మం కాదు. వేదోఖిలో ధర్మమూలం. ధర్మం ఎందుకు కావాలి? ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. లోకం ఈ స్థితిలో ఉండాలి అంటే ఆ ధర్మం కాపాడబడుతుంది కనుక ఈ స్థితిలో ఉంటుంది. తనలో ఉండేటువంటి ప్రాణ సమూహం సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలతో ఉంటుంది. తమకు ఆ సత్వరజస్తమో గుణాలు తమకి కావలసినటువంటి పేర్లను పెట్టుకుని తమకి కావలసినటువంటి క్రియారూపంలో బయలుదేరుతుంటాయి. భగవంతుడి నుంచి పుట్టిన దగ్గర నుంచి ప్రాణి సమూహం తిరిగి భగవంతుడిలో చేరే వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఆయనకి సంబంధించినవి చేయాలి. ఈ జన్మలో జీవుడు తాను ఎంత పుణ్యం చేశాడో, ఎంత పాపం చేశాడో అంతకి తగిన పుణ్య పాప ఫలితాలు వాడు అనుభవించాలి. పుట్టుక అనేటువంటిది శాంత ఘోర మూఢ గుణములతో కలిగినప్పటికీ కూడా, సుఖ దుఃఖాలతో కలిగిన, ధార్మికాది గుణాలతో కలిగిన సత్వరజస్తమ గుణాలను అందరూ పొందుతారు. కానీ దాని దగ్గరికి చేరడానికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళ యొక్క విజ్ఞానం చేత వాళ్ళు ఆలోచించుకుంటారు. పూర్వం చేసినటువంటి సత్కర్మ ఫలాల చేత ఉత్తమ కులాల్లో పుడతారు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. ధర్మశీలులు అవుతారు. మంచిగా చదువుకుంటారు. ఆ చదువును 10 మందికి పంచిపెడతారు. అతిథి అభ్యాగతులను ఆదరిస్తారు. సమాన భావంతో చూస్తారు. మంత్రసిద్ధులు పొందుతారు. ఇవన్నీ లక్షణాలు చేసుకుంటారు. హృదయంలో పుట్టినటువంటి యవ్వన గర్మం బయటికి వచ్చినట్లుగా అందమైన ముఖంతో నూనూగు మీసాలతో చక్కగా చూడగా ఉన్నారు. ఈ మన్మధుడు అనేటువంటి బ్రహ్మ చేసేటువంటి యాగానికి, మన్మధుడు అనేటువంటి వివాహం అయిన తర్వాత మన్మధుడు అనేటువంటి బ్రహ్మ చేసే యాగానికి వసంతుడు, మన్మధుడు వస్తున్నాడంటే ఎలా వస్తాడు? వసంత ఋతువు రావాలి, చెట్లు చిగించాలి, దానికి పువ్వులు రావాలి, అప్పుడు వస్తాడే. చెరకు బిల్లు వేసుకుని వస్తాడే. చిగుళ్ళు అనేటువంటి బల్లాలు తోటి వికసించిన పువ్వులు అనేటువంటి బాణాలు, అరవింద మశోకంచ చూడంచనమల్లిక, ఈ పువ్వులని ఆయన బాణాలట. ఆ బాణాలతో వస్తాడు. అలా అనురాగబద్ధుడై ఆ మన్మధుడి బాణాలతోటి వాడు సంసార క్రియలో చేస్తూ ధర్మబద్ధంగా సంసారాన్ని చేస్తూ సత్సంతానాన్ని కలిగి ఉంటాడు. హరినామ సంకీర్తనలో పంచమహాపాతకాల్లో బ్రహ్మహత్యా పాతకం ఒకటి. అలాగే గురు తల్పగమనం అంటారు. గురువుగారి భార్యతోటి వీడు పాఠంకి వెళ్ళి గురువుగారి భార్యలు అయినేయడం, అది స్వర్ణస్థేయం, సురాపానం, ఇవన్నీ పంచమహాపాతకాలు. ఏమండి? ఈ బంగారాన్ని దొంగిలించడం, ఇవన్నీ కూడా క్రీడల వంటి హరినామ కీర్తనలో ఆడుతూ పాడుతూ భగవంతుడు స్మరించడం ముక్తి అనేటువంటి స్త్రీకి మోహాన్ని కలిగిస్తుంది. హరినామ సంకీర్తన ఆవిడ ముక్తి అనేటువంటి స్నేహానికి మోహం కలిగితే, వాటి మీద ఆసక్తి కలిగితే మనకు మోక్షం వస్తుంది. అమృతాన్ని సేవింపజేసేది, అజ్ఞానాన్ని తొలగింపజేసేది, ఆర్తులకు శుభాన్ని ఇచ్చేది, ఉపనిషత్తులకు లభింపజేసేది, ఇవన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క సంకీర్తనలు. మనం విచారంలో ఉన్న సమయంలో, చాలా కష్టాల్లో ఉన్న సమయంలో, ఓ కష్టం మీద ఇంకో కష్టం వచ్చిన సమయంలో, ఎన్నో రోగాలతో ఉన్న సమయంలో, ఎన్నో విచారాలతో ఉన్న సమయంలో
విష కీటకాల మూలంగా ప్రమాదంలో ఉన్న సమయంలో సంసార సముద్రం నుంచి మనల్ని తరింపచేయాలంటే భగవంతుడి యొక్క నామమే. అలాంటి వాడికి యమధర్మరాజు మూలంగా ఏమీ భయపడక్కర్లేదు. అజామినుడు కూడా పాశబంధాల నుంచి విముక్తి పొందాడు. ఎందుకంటే నారాయణ నామస్మరణ చేయడం మూలంగా. అది ప్రత్యక్షమైన పరోక్షమైన భగవంతుణ్ణి తలుచుకోవలసిందే. ఉత్సాహంతో హరిదాసుడికి మొక్కాడు, చాలా ఆనందపడ్డాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షదు పర్జన్యో పృథివీ సస్యశాలిని దేశోజన్ క్షోభరహిత బ్రాహ్మణా స్వంతు నిర్భయా అపుత్రా పుత్రిణ స్వంతు పుత్రిణ స్వంతు పౌత్రిణ ధనా సధనా స్వంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ వహనీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.